హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన మార్నింగ్ భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లో అడుగు పెడదాం. हरे कृष्ण हरे माता कृष्ण जी। माता जी दंडवत प्रणाम। దండవత్ ప్రణాం हरे డివోటీ. कृष्ण माता जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। हरे कृष्ण माता जी दंडवत हरे प्रणाम। कृष्ण माता जी दंडवत प्रणाम। దండవత్ हरे ప్రణాం कृष्ण అండి. माता जी जी दंडवत प्रणाम। माता जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे माता जी। कृष्ण माता जी दंडवत प्रणाम। దండవత్ ప్రణాం డివోటీస్. బలదేవ్ జగన్నాథ్ సుభద్రమాయి సుదర్శన భగవాన్ की जय। जय हरे कृष्ण माता जी दंडवत प्रणाम। निताय गौरंग की जय। जय पंचतत्व भगवान की जय। जय लील प्रभुपाद की जय। जय। गुरुदेव जय पताका स्वामी महाराज की जय। जय। हरे कृष्ण माता जी दंडवत प्रणामालु। ధన్వత్ ప్రణాం. ओम ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवसादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. అందరికి స్వాగతం అండి. మనం 12వ అధ్యాయం భక్తి యోగంలో ఉన్నాము. ఈ రోజు మనం 10వ శ్లోకం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసేప్యసమర్థోపి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మను అనుసరించుటకు యత్నింపుము. ఏలయన్నా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు. సో భగవంతుడు చెప్పకుండా మన భక్తి యోగం ఈ అధ్యాయంలో ప్రోగ్రెసివ్ స్టెప్స్ అని చెప్తున్నారు కదండి. సో స్టార్టింగ్ హైయెస్ట్ స్టేజ్ తో స్టార్ట్ చేశాడు ఆయన. సో 12వ అధ్యాయంలో 8వ శ్లోకం మనం చక్కగా చర్చించుకున్నాం. సాధ్య భక్తి. ఎవరైతే ఈ యొక్క భక్తి జీవితంలో ఆల్రెడీ అత్యున్నతమైన పరిపూర్ణత్వ స్థితిలో ఉండి అక్కడి నుంచి భక్తి చేస్తున్న వాళ్ళు కదండి. సో మనం దానికి ఏమైనా చెప్పుకున్నాం, వాళ్ళ మనస్సు కూడా స్వామి యందు ఎప్పుడు స్థిరంగా ఉండాలి, వాళ్ళ బుద్ధి కూడా ఎప్పుడు కూడా స్వామి యందు నిమగ్నం అయ్యి ఉండాలి. అటువంటి వాళ్ళు ఏమన్నాడు స్వామి, ఎప్పుడు కూడా వాళ్ళు నాతోనే నివసిస్తూ ఉంటారు, నాతో ప్రత్యక్షమైన సంబంధాన్ని కలిగి ఉంటారు అని చెప్పాడు స్వామి. రైట్. సో మనం చెప్పుకున్నాం, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఆ రోజు. మనం గోపికలు, మన ఆచార్యులు అందరూ కూడా ఆ స్థితిలో ఉంటారు. శ్రీల ప్రభుపాద గారు, గురు మహారాజ్ కదండి. అలాగే మనం చెప్పుకున్నాం బ్రజవాసులు అందరూ కూడా, అలాగే జగన్నాథ స్వామి యొక్క శుద్ధ భక్తుడు, ఆ దాస్య బౌరి బాలిగ్రామ దాస గురించి చెప్పుకున్నాం కదండి. ఎలాగా ఎవరు వీళ్ళందరూ అలా ఉంటారు, స్పాంటేనియస్ గా. వాళ్ళకేమి ఒక రూల్స్ పెట్టి, ఓకే నువ్వు మంగళహారతి అటెండ్ అయ్యావా, 16 రౌండ్స్ చేసావా, ఈ రోజు ప్రసాదం ఎత్తిన అడగక్కర్లేదు. వాళ్ళు అవన్నీ కూడా స్పాంటేనియస్ గా చేస్తారు. ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తూ ఉంటారు కదండి. అన్లిమిటెడ్ గా వాళ్ళు సేవిస్తూ ఉంటారు. ఇంకా మనం చెప్పుకున్నాం రూప గోస్వామి మిలియన్స్ మిలియన్స్ అన్ని ఏమన్నారు, నాలుకలు కావాలి, అనేకమైన చెవులు కావాలి. ఎందుకంటే ఈ నామం ఎంతో మాధుర్యంగా ఉంది. విన్న కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది, జపించిన కొద్దీ ఇంకా జపించాలనిపిస్తోంది. కృష్ణుడు స్వయంగా నాట్యం చేస్తున్నాడు నా నాలుక మీద. ఈ యొక్క నామం తీసుకుంటే ఎంత, ఈ కృష్ణ అని 2 అక్షరాల్లో ఎంత మాధుర్యం ఉన్నది. రూప గోస్వామి పదే పదే ప్రార్థించేవారు. సో మనం అటువంటి స్థితిలో లేవని మనం చెప్పుకున్నాం. కానీ అటువంటి స్థితికి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ కూడా. దీన్నే ఏమంటారు యాక్చువల్ గా, స్మరణాత్మిక భక్తి లేదా మనన ఆత్మిక భక్తి కదండి. సో మనసు ఎప్పుడైతే నియంత్రిస్తున్నాం దాన్ని స్మరణ ఆత్మిక భక్తి అంటాము. ఎప్పుడైతే ఈ బుద్ధిని కూడా పెట్టాం, మనన ఆత్మిక భక్తి. సో ఇది చేయలేకపోయాం. ఇటువంటి ఈ స్థితిలో ఇప్పుడు మనం లేము, ఇది చేయలేకపోతున్నాం. కానీ ఈ స్థితికి రావాలని తెలుసు. ప్రస్తుతానికి మన మనసు స్వామి అందే కేంద్రీకరించేంత ఏమంటారు ఆసక్తి లేదు, మనసు అక్కడ నిలవట్లేదు.
కానీ మన ప్రయత్నం ఏంటి? మనసుని తీసుకొని వచ్చి అదేమైన స్థితిలో పెట్టాలి. దానికోసం ఏం చెప్పాడు స్వామి 9వ శ్లోకంలో? సాధన భక్తి, అభ్యాస యోగం చేయమన్నాడు. ఈవెన్ 6వ అధ్యాయంలో కూడా చెప్పారు కదా! మనసు చాలా చంచలమైనది అని ఎప్పుడైతే అర్జునుడు చెప్పినప్పుడు, కావాలంటే గాలినైనా బంధిస్తానయ్యా, ఈ మనసుని బంధించడం అసాధ్యంలా అనిపిస్తోందని చెప్పినప్పుడు ఆయనేమన్నాడు? "నువ్వు చెప్పిందంతా కరెక్టేనయ్యా, కానీ సొల్యూషన్ ఉంది. అభ్యాసయేన కౌంతేయ, అభ్యాస యోగం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు." నియంత్రించి ఏం చేయవచ్చు? స్వామి యందు ఆ మనసుని స్థిరంగా చేయవచ్చు. ఈ అభ్యాస యోగం చేయమన్నారు. కదండీ! దీన్నేమంటారు? అభ్యాస రూప భక్తి. ఒకవేళ ఈ అభ్యాస రూప భక్తిలో ఏం చెప్పారు? నేను చక్కగా ఉత్తమస్తు మాతాజీ మనం చక్కగా చర్చించుకున్నాం. ఏం చేస్తాం ఈ అభ్యాస రూప భక్తిలో? ఈ అభ్యాస యోగం ద్వారా సాధన భక్తి చేసినప్పుడు ఏం చేస్తాం అక్కడ? గురువుని ఆశ్రయిస్తాం. గురువు యొక్క మార్గదర్శకత్వంలో ఆయన ఆల్రెడీ పాటించి ఉత్తీర్ణత స్థితిలో ఉన్న అతన్ని మనం శరణాగతి పొంది ఆయన రక్షణలో, ఆయన డైరెక్షన్‌లో ఆయన ఏ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే అది మన జీవిత లైఫ్ అండ్ సోల్ మన జీవితం అంటే మన ప్రాణం కంటే అధికంగా దాన్ని ఫాలో అవుతూ ఎలా ఫాలో అవ్వాలి? ఆయన ఏమని చెప్తారు? మంగళహారతికి హాజరవ్వమంటారు. నియమిత మాలలు ఏదైతే మనం తీసుకుంటున్నామో అవన్నీ చేయమంటారు. ప్రసాదమే తీసుకోమంటారు. భగవంతుడికి భోగం సమర్పించమంటారు. కదండీ! ఏదైతే ఏ సమయంలో భక్తి చేయాలో ఆ విధంగా చేయటం కారణంగా ఏమవుతుంది? ఈ యొక్క సాధన భక్తి చేసే వాళ్ళకి కూడా సాధ్య భక్తి చేయడానికి అవకాశం వస్తుంది. వాళ్ళు కూడా ఉత్తీర్ణితమైన స్థితికి వెళ్తారు. మనం చెప్పుకున్నాం. ఈ 2 ఎక్కడ ఉంటున్నాయి? ఈ 2 సాధ్య భక్తి, సాధన భక్తి ఎలా ఉంటున్నాయి? ఈ సూక్ష్మ దేహం మీద ఎక్కువ యాక్ట్ అవుతున్నాయి. అంటే సూక్ష్మ దేహాన్ని పూర్తిగా స్వామి యొక్క సేవలో వినియోగించే పరిస్థితి. కానీ ఇప్పుడు అటువంటి స్థితిలో కూడా మనం లేము. సాధ్య భక్తిలో లేము, సాధన భక్తిలో లేము. అప్పుడేమంటున్నాడాయన? నీ ఎక్స్‌టర్నల్ సెన్సెస్ ఈ యొక్క ఇంద్రియాలను ఉపయోగించి స్వామి యొక్క సేవలో ఉండు. యాక్చువల్‌గా ఎవరైతే వాళ్ళ యొక్క సూక్ష్మ ఇంద్రియాలతో అలాగే స్థూల ఇంద్రియాలతో కూడా ఎవరైతే భక్తి చేయగలరో వాళ్ళు ఔట్ స్టాండింగ్ అన్నమాట. వాళ్ళు ఎక్సలెంట్. అంటే ఒక పక్కన ఆళ్ళు సాధన భక్తి చేస్తున్నారు. ఒక పక్కన భగవంతుడి కోసం కూడా కర్మలు ఆచరించి వాటి ఫలితాలను భగవంతుడికే సమర్పిస్తున్నారు. అది వెరీ ఔట్ స్టాండింగ్ వాళ్ళకన్నమాట. వాళ్ళు ఎక్సలెంట్‌గా వాళ్ళ భక్తి జీవితంలో ముందుకెళ్తున్నట్టు లెక్క. కదండీ! కానీ కొంతమంది సాధన భక్తి ఒకటే చేస్తూ ఉంటారు. ఒకవేళ సాధన భక్తి కూడా చేయలేని వాళ్ళని ఓకే. సరే యూ ఆర్ అన్‌క్వాలిఫైడ్ వెళ్ళిపోండి. దరిదాపులా కనిపించొద్దని అనట్లేదు స్వామి. మీరు కూడా రండి. మీరు కూడా చేయవచ్చు. ఏం చేయవచ్చు అంటున్నాడు? ఈరోజు 12వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్తున్నారు. నా కొరకు కర్మలు చేయమంటున్నాడు. వర్క్ ఫర్ కృష్ణ. సరే అయితే సాధ్య భక్తిలో లేవిప్పుడు. సాధన భక్తి కూడా చేయలేకపోతున్నావు నియమితంగా. విధి విధానాలు పాటించలేకపోతున్నావు. సరే అయితే ఏం చేయవచ్చు? భగవంతుడి కోసం కర్మను ఆచరించవచ్చు. కృష్ణపరమైన కర్మ చేయమంటున్నాడు. అంటే ఏదైతే నీ యొక్క విధంగా నువ్వు కర్మలన్నీ చేస్తూ ఉంటావో వాటిని ఏమంటున్నారు? వాటి ఫలాలన్నిటిని కృష్ణుడికే సమర్పించమంటున్నారు. ఇప్పుడేదో బిజినెస్ చేస్తున్నాం. వ్యాపారం ఏదో చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం అదంతా ఎవరిచ్చింది? స్వామి ఇచ్చిందే కదా! వాటి యొక్క రిజల్ట్స్ ఏదైతే నువ్వు చేస్తున్నావో సాధన చేయలేకపోతున్నావు. బట్ ఏదైతే నువ్వు వ్యాపారమైనా, బిజినెస్ అయినా ఏదైతే నువ్వు ఆర్జిస్తున్నావో ఆ వచ్చిన దాన్ని స్వామి యొక్క సేవలో వినియోగించమంటున్నారు. కదండీ! కుదిరితే మొత్తం. లేదండి ఇంత మొత్తం ఇవ్వలేను. కానీ ఎంత పర్సెంట్ ఇవ్వగలిగితే అంత పర్సెంట్. ఆ విధంగా ఏమవుతుంది నువ్వు కృష్ణుడి కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు. కృష్ణ పరమైన కర్మలు చేస్తున్నావు. సో, ఆ విధంగా చేయటం వల్ల ఏమంటున్నాడాయన? ఆ విధంగా చేయటం వల్ల స్లోగా ఏమవుతుందంట? కుర్వన్ ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది? సిద్ధిం అవాప్స్యసి పూర్ణ స్థితిని పొందుతాడంట వాడు కూడా. చూడండి ఎంత అద్భుతమైన విషయం. కదండీ! సో, స్వామి ఎవ్వరిని వద్దు నువ్వు వద్దు వెళ్ళిపో అని అనట్లేదు. అందరిని అకామిడేట్ చేసుకుంటున్నాడు. రండి. ఓకే. నువ్వు ఈ స్థితిలో ఉన్నావా? సరే అక్కడి నుంచి చెయ్యి. డెఫినిట్‌గా నువ్వు కూడా వస్తావు. నేను చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తే నువ్వు కూడా వస్తావు. ఇప్పుడు ఒకేసారి కొంతమందిని ఎవరన్నా ఓకే. రేపటి నుంచి మీరు 16 రౌండ్స్ చేయండి. లేకపోతే రేపటి నుంచి ఓన్లీ ప్రసాదమే తినండి. 1 డేలో అందరూ మారిపోలేరు. కొంతమంది మారిపోవచ్చు. కొంతమంది ఈ రోజే వస్తాం. కదండీ! సో, ఎవరైతే ప్రచారం చేసే వ్యక్తి కూడా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఒక్కోసారి అనుకుంటాడు, ఓహ్! నా ప్రచారం వల్ల ఈ వ్యక్తి మారిపోయాడు. కదండీ! కానీ అలా జరుగుతుందా? లేదు. ఆ పరమాత్మ ఎంతగా ఇన్‌స్పైర్ చేసాడు ఆ జీవుడిని. గత జన్మలో ఆ జీవుడు ఎంతగానో భక్తి చేసి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏదో మనం ఒక ప్రవచనంలో ఒక మాట చెప్పడం కారణంగా ఏమైంది? వాళ్ళలో ఉన్న ఆ యొక్క భక్తి ఆ నిద్రాణ స్థితిలో ఉన్నది మళ్ళీ జాగృతమైంది. కదండీ!
సో భగవంతుడు చెప్పాడు కదా, ఇంతకు ముందు జన్మలో ఎక్కడో ఒక ఆపు చేస్తే అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. మరి పూర్వజన్మ సుకృతి అంతగా లేదు. అప్పుడు ఏమవుతుంది? ఎన్ని సార్లు విన్నా మనం, ఎంతసేపు శ్రవణం చేస్తున్నా భక్తి చేయాలి, సాధన భక్తి చేయలేకపోతున్నాం. మరి ఏం చేయవచ్చు అంటే ఎలిమినేట్ అయిపోవాలా? లేదు. వాళ్ళు కూడా ఆధ్యాత్మిక జీవితంలో పురోగమతి ఎలా చేయాలి? కృష్ణ పరమైన కర్మలు చేయమంటున్నాడు. వాళ్ళకి కూడా కుర్వన్ కుర్వన్ సిద్ధిం అవాప్స్యసి. వాళ్ళు కూడా పరిపూర్ణత్వాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నాడు కదండీ! సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భగవంతుడి కోసం కర్మ చేయటం అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ మొన్న. కర్మ, సకర్మ, వికర్మ, అకర్మ. సో అకర్మ చేయమంటున్నాడు ఆయన. ఈ అకర్మ చేయటం వల్ల ఏమవుతుంది? ఒకటి, నెక్స్ట్ మనకు జరిగేదేంటి? భవబంధనాల్లో పెట్టబడం. కదండీ! సో భవబంధనాల్లో పెట్టబడకుండా ఉంటాం. అది అద్భుతమైన విషయం. భవబంధనాల్లో పెట్టబడితే సంసార చక్రంలో కంటిన్యూ అవుతూ ఉంటాం. సో ఎప్పుడైతే ఎంత పర్సెంట్ మనం కృష్ణుడి కోసమే చేస్తున్నామో అంత పర్సెంట్ మనం విముక్తి అయిపోతున్నాం. కదండీ! సో ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు భక్తులు. కదండీ! ఇప్పుడు టెంపుల్ మామూలుగా ఒక చిన్న ఇల్లు మేనేజ్ చేయాలంటే ఎన్ని విషయాలు ఉంటాయండి? చిన్న ఇల్లు మేనేజ్ చేయాలంటే ఒక నలుగురు, ఐదుగురు గెస్ట్స్ వస్తున్నారంటే ఎంత మేనేజ్ చేసుకోవాలి? అటువంటిది ఎన్నో వేల మంది రోజు దర్శిస్తున్న ఆలయంలో ఎన్ని రకాల సేవలుంటాయి, ఎన్ని రకాల పనులుంటాయి, ఎంత మేనేజ్‌మెంట్ ఉంటుంది, ఎంత నడపాల్సి ఉంటుంది, ఎంత సంపద అవసరం ఉంటుంది, ఎంత మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. కదండీ! సో ఎలాగైతే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా వస్తున్నారు, ఒక స్థలం ఉంది మనల్ని కలవడానికొచ్చినప్పటికి. అలాగే అందరికీ భగవంతుడిని కలవడానికి ఒక స్థలం ఉండాలి. ఒక దేవాలయం ఉండాలి. లేకపోతే ఒక సత్సంగానికి ఒక నిర్మితమైన ఒక రూము, ఒక 2, 3 గదుల స్థలం ఎంతో కొంత ఉండాలి కేటాయించబడి. కదండీ! సో మరి ఇవన్నీ ఎలా వస్తాయి? కదండీ! సో వాటన్నిటికి సహాయం చేయవచ్చు. ఎలా సహాయం చేయవచ్చు? ఏదైతే నువ్వు కర్మలు చేస్తున్నావో వాటి వచ్చిన ఫలితాలని ఈ యొక్క కార్యక్రమాలకి సహకారంగా చేయవచ్చు. అదే ఏమన్నారు? వర్క్ ఫర్ కృష్ణ. కృష్ణుడి కోసం పని చేయటం అంటే అదే. సరే చేస్తున్నావు. నీ కర్మానుసారం ఏదో నీ కర్మలు చేస్తున్నావు. బట్ రిజల్ట్స్ కృష్ణుడి కోసం ఇస్తున్నావు. అది మనకి ఇప్పుడు 12వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పేది. కృష్ణ పరమైన కర్మలు చెయ్యి. ఆ విధంగా ప్రెజెంట్ నువ్వు సాధన భక్తి చేయలేకపోయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ కృష్ణుడి కోసమే ఈ విధంగా కర్మలు చేయటం కారణంగా ఏమవుతావు? నువ్వు కూడా పూర్ణత్వాన్ని సాధిస్తావు. నువ్వు కూడా సాధ్య భక్తి లెవెల్ వరకు వెళ్ళగలుగుతావు అని స్వామి చెప్తున్నారు. మనం చూస్తా ఉంటాం చాలా మంది ఇప్పుడు మనకు సత్సంగంలోకి వస్తుంటారు. వాళ్ళంటారు, "ఏదైనా చెప్పండి మాతాజీ చేస్తాను. బట్ జపం అటువంటివి చెప్పొద్దండి" అంటారు. సో ఇంకేమైనా సహాయం కావాలా? చెప్పండి చేస్తా ఉంటారు. కదండీ! సో అటువంటి వాళ్ళని కూడా కృష్ణుడు ఏం చేస్తున్నారు? అతని సేవలో వినియోగించుకుంటున్నాడు. సో మనం చూస్తూ ఉంటాం చాలా మంది సెంటర్స్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళు రెగ్యులర్‌గా ఎంత బాగానో వస్తారు. ఈవెన్ ఏ యొక్క ఫెస్టివల్ అయినా ఎంత బాగానో సర్వ్ చేస్తారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఉండి. ఈవెన్ దీక్షితులైన వాళ్ళు కూడా అంత కమిట్మెంట్‌గా చేయరు. అంత కమిట్మెంట్‌గా చేస్తారు. కానీ ఓకే, ఒక మాల చేయండి అంటే, అమ్మో! అది మాత్రం అడగొద్దంటారు. కానీ ఏం చేస్తున్నారు? ఆ విధంగా వాళ్ళకి తెలియకుండానే కృష్ణపరమైన కర్మల్లో నిమగ్నం అవ్వటం కారణంగా ఏమవుతుంది? వాళ్ళకి శుద్ధ భక్తుల సాంగత్యం దొరుకుతూ ఉంటుంది. ఏం చేస్తారు? అలాగా అక్కడ ఏదో సేవలు చేస్తూ ఉంటారు. చేస్తూ చేస్తూ ఏమంటున్నారు? కృష్ణ కథ శ్రవణం చేస్తూ ఉంటారు. శుద్ధ భక్తుల సాంగత్యంలోకొస్తారు. సాధు సంగ సర్వ శాస్త్ర కహే లవ మాత్ర సాధు సంగ సర్వ సిద్ధి హోయ్. ఆ విధంగా లవ మాత్రంగా ఒక సాధువు యొక్క సాంగత్యాన్ని వాళ్ళు పొందగలిగితే ఏమవుతుంది? సర్వ సిద్ధి కలుగుతుంది వాళ్ళకి. ప్రభుపాద్ గారు చెప్తారు, ఎవరైతే కనీసం కేవలం ఓహ్! వీళ్ళు హరే కృష్ణ వాళ్ళా? చాలా మంచి వాళ్ళు. వీళ్ళకి కుదిరితే ఏమైనా సాయం చేయవచ్చు అని ఎవరైతే అనుకుంటారో కేవలం వాళ్ళు కూడా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ చేసినట్టే అంట. ఎందుకని? వాళ్ళకి ఎంతో కొంత శ్రద్ధ ఉంది వాళ్ళ పట్ల. కదండీ! ఎటువంటి ఎనిమిటీ లేదు, శత్రుత్వం లేదు. కదండీ! ఆ విధంగా వాళ్ళు ఈజీగా అప్రోచ్ అవుతూ ఉంటారు భక్తుల్ని. ఆ విధంగా భక్తుల్ని అప్రోచ్ అవుతూ ఉండటం కారణంగా ఏమవుతారు? వాళ్ళ దగ్గర నుంచి కృష్ణ కథా శ్రవణం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో సేవ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కదండీ! సో ఇప్పుడు మహారాజులే వస్తారు టెంపుల్‌కి. కదండీ! చాలా మంది వాళ్ళు డివోటీస్ కాకపోయినా వాళ్ళెంతో రెస్పాన్సిబుల్‌గా తీసుకుంటారు. ఓకే, మహారాజ్ వస్తున్నారండి. మా కార్‌లో తీసుకొని వస్తాం మహారాజ్‌ని. మా ఇంట్లో చాలా పెద్ద ఇల్లండి. ఒక రూమ్ అంతా చాలా మీకు కావాలంటే మహారాజ్ ఉండనివ్వచ్చు, స్టే చేయనివ్వచ్చు మా ఇంట్లో. కదండీ! మేము చక్కగా ప్యూర్‌గా ఉంటాం. మీలాగా భక్తి చేయలేకపోవచ్చు. కానీ మేము చాలా ప్యూర్‌గా మా ఇంటిని మెయింటైన్ చేస్తాం. కావాలంటే మహారాజ్ ఎన్ని రోజులు స్టే చేస్తే మా ఇంట్లో అన్ని రోజులు స్టే చేయవచ్చు. కదండీ! సో ప్రభుపాద్ గారు కూడా అమెరికా వెళ్ళినప్పుడు కొంతమంది అలాగే ప్రభుపాద్‌ని హోస్ట్ చేశారు. అలా చేసిన వాళ్ళందరూ డివోటీస్ అయిపోయారు. కదండీ! ఒక శుద్ధ భక్తుడి పాదధూళి మన ఇంట్లో పడిందంటే
ఎలా ఉంటుంది దాని ఎఫెక్ట్? ఆ పాద ధూళి కోసమే అందరూ ఎగిరిపడేది కదండీ! సో, అటువంటి శుద్ధ భక్తుడి సాంగత్యం, శుద్ధ భక్తుడు నివసించటం మన ఇంట్లో ఏమవుతుంది? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం కూడా భక్తులైపోతాం. కదండీ! సో, ఇటువంటి కర్మలన్నీ చేయటం కారణంగా ఏమవుతుంది? ఆ భక్తి పట్ల ఆసక్తి వస్తుంది. త్వరగా మనకు తెలియకుండానే శుద్ధ భక్తులైపోతాం. అది చేయమంటున్నాడాయన. సరే అయితే ఇప్పుడు మనం చూస్తాం. ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంది టెంపుల్‌లో. ఇప్పుడు రథయాత్ర రీసెంట్‌గా జరిగింది. సో, రథాన్ని తయారు చేయటం దగ్గర నుంచి, రథాన్ని అలంకరించటం దగ్గర నుంచి ఎన్ని రకాల సేవలుంటాయి. రథానికి పూలమాలలు కడతారు. రథానికి ఎన్నో డెకరేషన్స్ హ్యాంగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్లో తయారు చేస్తారు ఆ హ్యాంగింగ్స్ అన్నీ కూడా. కదండీ! సో, అవన్నీ కొంతమంది మేము తయారు చేయలేం గానీ ఐటెమ్స్ అన్నీ ఇస్తాం. సో, మీరెవరినైనా ఎంప్లాయ్ చేసుకొని డెకరేట్ చేయించుకోండి అంటారు. కదండీ! కొంతమంది ఏమంటారు, మేము రథానికి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ ఇస్తామండి. మేము మీలాగా భక్తి చేయలేం. బట్ ఫ్లవర్స్ ఇస్తాం. ఈ విధంగా ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏదైతే అర్జించి ఉన్న దాన్ని స్వామి సేవలో వినియోగించేస్తున్నారు. సో, ఇప్పుడు ఏదన్నా ప్రోగ్రామ్ అవ్వే ముందే ఏమవుతుంది, ఆ ప్రదేశాన్నంతా క్లీన్ చేయాలి. ఎంతో మ్యాన్ పవర్ కావాలి. సో, కొంతమందొచ్చి మేము మా సంపదైతే ఇవ్వలేము. మేము అంతగా ఇవ్వలేము. కానీ మా టైమ్‌ని ఇస్తామంటారు. కదండీ! సో, టైమ్‌ని అక్కడ భగవంతుడి సేవలో వినియోగించవచ్చు. ఓకే. మేము టెంపుల్ క్లీన్ చేస్తామండి. కొంతమంది టెంపుల్ క్లీన్ చేస్తారు. మనం చూస్తాం ఇస్కాన్ శేషాద్రిపురంలో నేనప్పుడు కనెక్ట్ అయినప్పుడు చూసేదాన్ని. ఎప్పుడైతే సండే ఫీస్ట్ అయిపోయిన తర్వాత డివోటీస్ ఎంత ఏమంటారు అసలు ఆ ఛాన్స్ కోసం డివోటీస్ అందరూ తినేసిన ప్రదేశాన్ని క్లీన్ చేయటం కోసం కాంపిటీషన్ ఉండేది. కదండీ! ఆ రూమ్ అంతా క్లీన్ చేయటం, ఫస్ట్ వాటర్‌తో క్లీన్ చేయటం, తర్వాత గుడ్డ పెట్టడం, తర్వాత బయటంతా క్లీన్ చేసిన తర్వాత బయట రంగోలి వేయటం. అసలు నాకెంతో ఆనందాన్ని కలిగించేవి అటువంటి వాటిలో. అప్పుడు నాకంత భక్తి కూడా తెలీదసల. కానీ వాళ్ళందరూ చేస్తున్నప్పుడు ఎంతో కొంత అలా సాయం చేస్తూ చాలా ఆనందం కలిగేది నాకు. కదండీ! సో, స్లోగా ఏమవుతుంది, ఆ సేవలు చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. కృష్ణ చైతన్యం గురించి తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏ పని చేయడానికైనా పని వాళ్ళుంటారు. బట్ టెంపుల్‌కొచ్చి వాళ్ళు క్లీనింగ్ మొత్తం చేస్తూ ఉంటారు. చిన్న గుడ్డ పట్టుకొని మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. ఆశ్చర్యపోతాం మనం. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? భగవంతుని యొక్క ప్రీత్యర్థం కోసం చేస్తున్నారు. గురువు యొక్క సంతృప్తి కోసం చేస్తున్నారు. కదండీ! సో, అటువంటి వాళ్ళతో మన సాంగత్యం దొరికిందనుకోండి మన పరిస్థితి ఎలా ఉంటుంది? శుద్ధ భక్తులయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మనం చూస్తాం ఈవెన్ మన గురు మహారాజెస్ ఓల్డ్ జయపతాక స్వామి మహారాజ్ కూడా రావటం అలాగే జరిగింది కదా! జయానంద ప్రభు రథం తయారు చేస్తున్నారు. అప్పటికి మన గురు మహారాజ్ ఏమి దీక్షితులు కాదు, ఏమి నామం చేయట్లా, ఏది సాధన భక్తి చేయట్లేదు, సాధ్య స్థితిలోనూ లేరు. కానీ ఏం చేశారు జయానంద ప్రభుకి సేవ చేయటంలో, ఆ రథం తయారు చేయడంలో సాయం చేశారు. ఆ మేకు కొడుతుంటే పట్టుకున్నారు. తర్వాత జయానంద ప్రభు మేకులు కొట్టించారు. ఏమైంది ఈ ప్రాసెస్‌లో సేవ చేస్తున్నప్పుడు జయానంద ప్రభు నుంచి కృష్ణ చైతన్యం గురించి, ప్రభుపాద్ గారి గురించి తెలుసుకున్నారు. స్లోగా అట్రాక్ట్ అయ్యారు. ఏమైంది? ఆ రథం తయారైపోయే లోపల మహారాజ్ కూడా ఏమైపోయారు? మొత్తం హెయిర్ అంతా షేవ్ చేసేసి, తిలక్ పెట్టుకొని, మొత్తం డ్రెస్ అంతా మార్చేసి, నేను టెంపుల్‌లో కమిట్మెంట్‌గా 24 అవర్స్ నేను డెడికేట్ అవుతానని అయిపోయారు. ఇదంతా ఎలా జరుగుతుంది? సాంగత్యం. స్టార్టింగ్ వాళ్ళేం సాధన భక్తి ఏ భక్తి చేయకపోవచ్చు. కానీ ఏమవుతుంది? ఎంతో కొంత సేవ చేయటం కారణంగా వాళ్ళ సమయాన్నో, సంపదనో కదండీ! వాళ్ళ పరపతినో, వాళ్ళ పవర్‌నో, వాళ్ళ పొజిషన్‌నో, వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌నో ఏదో విధంగా కదండీ! స్వామి సేవలు వినియోగిస్తే ఏమవుతుంది? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు భక్తుల సాంగత్యంలో ఉండి వాళ్ళు గూడా భక్తులైపోతారు. కదండీ! సో, ఇంకా ప్రభుపాద్ గారు చెప్తారు. ఓకే. సో, నీ సంపద ఇవ్వలేను, టైమ్ ఇవ్వలేను. కానీ నీకంటూ ఒక ఇల్లు ఉంది కదా! ఆ ఇంట్లో ఎంతో కొంత ప్లేస్ అనేది ఉంటుంది కదా! బయట గ్రౌండు. అక్కడ ఏం చేయవచ్చు? పూల చెట్లన్నీ పెంచవచ్చు. ఆ పూలు భగవంతుడికి ఇవ్వవచ్చు. తులసి మాల చక్కగా ఆ! తులసి గార్డెన్ పెంచుతారు కొంతమంది యాక్చువల్‌గా. ఇక్కడ నేను ఇక్కడ గార్లెన్ టీమ్‌లో నేను సేవ చేస్తున్నప్పుడు ఒక మాతాజీ ఎప్పుడు కూడా తులసి గార్లెండ్స్ తీసుకొస్తారు. కదండీ! రెగ్యులర్‌గా. 10 డేస్‌కి, 20 డేస్‌కి ఇంత పెద్ద పెద్ద మాలలు కట్టి. కదండీ! సో, ఏం జేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ ఇంటిని కూడా ఉండే ప్రదేశాన్ని కూడా స్వామి సేవకు వినియోగించేస్తున్నారు. ఆ తులసి పెంచుతున్నారు స్వామి కోసం ప్రేమగా. వాళ్ళు సాధన భక్తి చేస్తున్నా, చేయకపోయినా వాళ్ళేం జేస్తున్నారు? ఆ తులసి తీసుకొచ్చి ఇస్తున్నారు. కట్టగలిగితే కట్టి తీసుకొనొచ్చి ఇస్తున్నారు. ఏమవుతుంది ఆ విధంగా? వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ఎనర్జీని, వాళ్ళ ప్రాపర్టీస్‌ని ప్రతీది కూడా స్వామి సేవలో వినియోగిస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు స్వామి సేవలో ఉండిపోతున్నారు. ఆ విధంగా ప్రతి కర్మ వాళ్ళది కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. వాళ్ళు కూడా ఇప్పుడు గార్డెన్ పెంచుతున్నంత సేపు ఓహ్!
ఈ గార్డెన్ ఇంకొక వేరే రకం ఫ్లవర్స్ ఏస్తే కృష్ణుడికి ఈ ఫ్లవర్స్ కూడా పంపించొచ్చు కదా మన టెంపుల్‌కి. ఆ విధంగా ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండానే కృష్ణుడి గురించి ఆలోచించేస్తున్నారు. కదండీ! ఇప్పుడు స్నానయాత్ర అవుతుంది. చాలా మంది స్నానయాత్ర అప్పుడు బలదేవ్, జగన్నాథ్, సుభద్రమాయకి అపియరెన్స్ డే కదా! ఆవిర్భావ తిథి అని చెప్పి బట్టలు డొనేట్ చేస్తారు. ఆ రోజు ఆ వస్త్రాలకి ఎంతవుతే అంత డొనేట్ చేస్తారు. ఒక్కోసారి బలభద్రకి డొనేట్ చేస్తారు. ఒక్కోసారి సుభద్రమాయకి డొనేట్ చేస్తారు. వాళ్ళేం భక్తి చేయకపోవచ్చు. బట్ వాళ్ళేం జేస్తున్నారు? భగవంతుడి సేవలో వినియోగిస్తున్నారు. ఆ విధంగా ఏమవుతుంది? స్లోగా వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో, ఇక్కడ నేను గురుగ్రామ్ టెంపుల్ కనెక్ట్ అయినప్పుడు చూసాను యాక్చువల్‌గా ప్రతి ఫెస్టివల్‌కి కూడా ఒక, ఒక కపుల్ ఉన్నారనమాట. వాళ్ళెవరంటే డాక్టర్ ఆయన. ఆళ్ళ వైఫ్ హౌస్ వైఫ్ ఆవిడ. ఆవిడకి చాలా ఇల్‌నెస్ ఉంటుందన్నమాట. చాలా అనారోగ్యంగా ఉంటారు ఆవిడ పాపం. బట్ రెగ్యులర్‌గా ప్రతి ఫంక్షన్‌కి హైయెస్ట్ డోనర్ అంటే వాళ్ళే. వాళ్ళేం భక్తి ఏమి చేయట్లేదు. సాధారణ భక్తి మనలాగా రౌండ్స్ పట్టుకొని ఏం చేయకపోయినా, రెగ్యులర్‌గా హైయెస్ట్ అమౌంట్ డొనేట్ చేస్తారు. ఇన్ లాక్స్‌లో డొనేట్ చేస్తారు. ఎప్పుడు కూడా ప్రతిసారి. రైట్? ఒక్కోసారి ఈ ఫంక్షన్ అవుతుంది. మిమ్మల్ని గ్లోరిఫై చేస్తాం రండి అంటే కూడా ఆయనకి రావడానికి కుదరదు. అంత బిజీ డాక్టర్ ఆయన. మొన్న స్నానయాత్ర అప్పుడు వచ్చాడన్నమాట. సో, డివోటీస్ అతన్ని గ్లోరిఫై చేస్తున్నారు. హి ఈస్ వర్కింగ్ ఫర్ కృష్ణ. హి ఈస్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్ డే అండ్ నైట్ ఫర్ కృష్ణ. ఈస్ డొనేటింగ్ హిస్ అమౌంట్ ఫర్ కృష్ణ. ఆ విధంగా తిను కూడా ప్రీతిపాత్ర అవుతున్నాడు కృష్ణుడికి. కదండీ! సో, ఈ విధంగా ఏమవుతుంది అక్కడ డివోటీస్ అందరూ బ్లెస్ చేశారు తనని. డెఫినిట్‌గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ తను డివోటీ అవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. ఈరోజు అప్పుడు అర్థమవుతుంది. కదండీ! అలాగే ఇక ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కదండీ! ఎంతమంది వస్తారు? ఇప్పుడు నలుగురు గెస్ట్‌లకి తీసుకురావాలంటే ఎన్ని కేజీల వస్తువులు అవుతూ ఉంటాయి. ఎన్ని లీటర్ల ఆయిల్ అన్నీ వాడుతూ ఉండాలి. మొన్న మాకు ఈ యొక్క ఏమవుతుంది? ఆ గౌరవ పూర్ణిమ తర్వాత టెంపుల్ వాళ్ళు మామూలుగా ప్రెజెంటేషన్ అంతా టెంపుల్ డెవలప్‌మెంట్ అంతా ఇచ్చిన తర్వాత ఒక మంత్‌కి ఎన్ని లీటర్ల ఆయిల్ అవుతుంది? ఎన్ని కిలోల దాల్ వాడుతున్నారు? అవన్నీ కూడా చెప్తే చాలా ఆశ్చర్యం వేసింది. ఎన్ని కిలోల దాల్, ఎన్ని లీటర్ల ఆయిల్ కదండీ! ఎంత మిల్క్ అవుతుంది డైలీ, ఎంత కర్డ్ అవుతుంది కదండీ! సో, ఎంత మేనేజ్‌మెంట్ చేయాలి? దానికంత లక్ష్మి అవుతుంది. సో, మనం ఏం చేయలేకపోవచ్చు. రెగ్యులర్‌గా ఎళ్లి టెంపుల్‌లో సేవ చేయలేం. ఏం చేయవచ్చు? రెగ్యులర్‌గా పాలు ఎప్పుడైనా కుదిరినప్పుడు పాలు ప్యాకెట్లు అక్కడికి ఇచ్చేసి రావచ్చు. పెరుగు ఇచ్చేసి రావచ్చు. లేకపోతే ఒక 5 కేజీలు దాల్ అలా ఇచ్చేసి రావచ్చు. కదండీ! బియ్యం రైస్ ప్యాకెట్స్ ఇచ్చేసి రావచ్చు. మ్యాంగో సీజన్ అయినప్పుడు మ్యాంగోస్ ఏం చేస్తారు ఆయనకి, ఒక్కోసారి మ్యాంగో అంతా కూడా మొత్తం అంతా కూడా గ్రీన్ లీవ్స్ మ్యాంగోస్‌తో ఫుల్‌గా అలంకరిస్తారు. అప్పుడు కూడా కొన్ని కొన్ని కిలోలు వాళ్ళు కొంతమంది మేము మీలాగా భక్తి చేయం. బట్ మ్యాంగోస్ ఎంత కావాలంటే అంత డొనేట్ చేస్తా ఉంటారు. రైట్? ఒక్కోసారి ఫ్లవర్స్ మొత్తం పూల అలంకరణ చేస్తారు ఆల్టర్ అంతా. కొంతమంది దానికి డొనేట్ చేస్తారు. కదండీ! సో, ఈ విధంగా ఏమవుతుంది భగవంతుడి కోసం వాళ్ళు కర్మలు చేస్తున్నారు. యాక్చువల్‌గా భక్తుల్లాగా వాళ్ళు కర్మలు చేస్తున్నప్పుడు భగవంతుడిని స్మరించకపోయినా, ఆ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో, ధార్మికంగా సంపాదించిన దాన్ని భగవంతుడి సేవలో వినియోగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఎంతో కొంత సుకృతి లేకపోతే వాళ్ళు కృష్ణుడి గురించి వాళ్ళు ఖర్చు పెట్టలేరు. అందుకనే మనకి నెక్స్ట్ స్టేజ్ ఒస్తుంది. అయితే అందరూ కూడా సాధన భక్తి చేయలేకపోయినా, ఇది చేసేయచ్చేమో అనుకుంటే, ఇది కూడా ఎవరు చేయలేరు చాలా మంది. ఇది చేయలేని వాళ్ళకి ఆప్షన్ ఏంటి? 11 శ్లోకాల్లో మళ్ళీ స్వామి చెప్తాడు. ఇది గూడా అంటే కృష్ణుడి కోసం గూడా నీ కర్మల యొక్క ఫలితాలను త్యజించలేవా? సరే అయితే ఏం చేయాలి? అన్న విషయాన్ని మళ్ళీ వచ్చే శ్లోకంలో 11 శ్లోకంలో చెప్తాడు. కదండీ! కొంతమంది ఏమని చెప్తారు? మా వాళ్ళు దేనికైనా డొనేట్ చేయమని చెప్తారు గానీ, భగవంతుడికి వద్దని చెప్తారండి. కొంతమంది ఈ విధంగా చెప్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి ఆప్షన్ ఏంటి? ఇంకో ఆప్షన్ చెప్తాడు స్వామి. వాళ్ళకి ఏ విధంగా స్వామి దగ్గరికి రావాలి. కదండీ! సో, ఏదైనా ఇప్పుడు ఫెస్టివల్ అవుతుంది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. కదండీ! ఒక్కోసారి ఇప్పుడు కృష్ణాష్టమి, రథయాత్ర రెగ్యులర్‌గా డివోటీస్ విజిట్ చేస్తూ ఉంటారు. ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. ఎంతమంది కావాలి డిస్ట్రిబ్యూషన్‌కి, ప్రసాదానికి కదండీ! ఒకే మనిషి కంటిన్యూయస్‌గా అలాగే నుంచొని ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయలేరు. 5గురు, 10 మంది చేయలేరు. కృష్ణాష్టమి రోజునైతే ద టీమ్ ఆఫ్ 100 మోర్ థాన్ 100 డివోటీస్ ఉంటారు. ఇట్స్ 100 డివోటీస్ వాళ్ళెవరు ఒక 2 అవర్స్ ఒక్కొక్కళ్ళు. 2 అవర్స్ 8 మెంబర్స్ అలా డివైడ్ అవుతారనమాట. ఓన్లీ ఆ 2 అవర్స్ వాళ్ళు సర్వ్ చేస్తారు. అలాగే ఇంకో నెక్స్ట్ 2 అవర్స్ ఇంకొకళ్ళు. కదండీ! ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ సమయాన్ని వాళ్ళకిస్తున్నారు. సరే అయితే నేను అందరిలాగా టైమ్ ఇవ్వలేను, డబ్బులివ్వలేను. బట్ శరీరం చాలా శక్తిగా ఉంది. శరీరాన్ని భగవంతుడి సేవలో వినియోగిస్తా.
అటువంటి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సేవలో నిలబడి చక్కగా సేవ చేయవచ్చు. లేకపోతే ఎవరైనా టెంపుల్‌కి వస్తున్నారు. చెప్పల్ స్టాండ్ దగ్గర ఎంతో మంది మ్యాన్ పవర్ అవసరం. వాళ్ళని నియంత్రించవచ్చు. క్రౌడ్‌ని నియంత్రించడానికి ఎంతో మంది కావాల్సి వస్తుంది. అది వాలంటరీ సర్వీస్ తీసుకోవచ్చు. ఈవెన్ రథయాత్ర, కృష్ణాష్టమి అవుతుంటే పోస్టర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదండీ! కొంతమంది ఆ పోస్టర్స్‌కి డబ్బులిస్తారు. మీరు ఎంత గ్రాండ్‌గా అయినా పోస్టర్ తయారు చేయండి. మొత్తం అమౌంట్ నేనిస్తానంటారు. ఎన్ని పోస్టర్స్ కావాలంటే అన్ని పోస్టర్స్ చేస్తారు. సో, ఆ విధంగా పోస్టర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. కొంతమంది మేము పోస్టర్స్ చేయడానికి డబ్బులు మేమివ్వలేం కానండి. మీరు పోస్టర్స్ తీసుకొచ్చివ్వండి. మేము మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్‌కి మేము వెళ్ళేలా చేస్తాం. కొంతమంది మీడియా వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫోటోగ్రఫీ వర్క్ చేస్తుంటారు. వాళ్ళు భక్తులు కాకపోవచ్చు. బట్ ఏం చేస్తున్నారు? వాళ్ళ సమయాన్ని, వాళ్ళ స్కిల్స్‌ని కదండీ! వాళ్ళ ఎనర్జీని మొత్తం స్వామి సేవలో వినియోగిస్తున్నారు. ఏమవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు కూడా శుద్ధ భక్తులయిపోతారు. సో, స్వామి అదే చెప్తున్నాడు. సాధన భక్తి చేయలేకపోతావా? సరే అయితే మత్కర్మ కృత్ నా కోసం కర్మలు చెయ్యి. స్వామి ఇక్కడే చెప్పారు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పారు ఈ విషయం మీకు గుర్తుండుంటే 9వ అధ్యాయం 27వ శ్లోకంలో కూడా చెప్పారు. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి తదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఏం చేసినా, ఏది భుజించినా, ఏ హోమం చేసినా, యజ్ఞం చేసినా, తపస్సు చేసినా మదర్పణం నాకు అర్పణగా చేయవయ్యా. ఆల్రెడీ స్వామి ఇది 9వ అధ్యాయంలోనే చెప్పాడు ఈ విషయాన్ని. కదండీ! సో, సాధన భక్తి అలాగే ఏదైతే ఇప్పుడు చెప్తున్న నిష్కామ కర్మయోగం కలిపి చేయగలిగితే ఇంకా అద్భుతమైన విషయం. అంటే సాధన భక్తి చేస్తూ మన కర్మల యొక్క ఫలితాలు ఏదైతే ఆర్జిస్తున్నామో అది కూడా స్వామి సేవలో వినియోగించటం అది ఔట్ స్టాండింగ్ అవుతుంది. కదండీ! భక్తులు ఎక్కువ ఇలాగే చేస్తూ ఉంటారు. ఏమవుతుంది ఆ విధంగా డబల్ చేస్తూ ఉండటం కారణంగా తొందరగా వాళ్ళు సాధ్య భక్తికి వెళ్ళిపోతారు. జీవన్ముక్తులయిపోతారు. కదండీ! అంత ఇంప్రూవ్‌మెంట్ అందుకని వాళ్ళలో చూస్తాం. సో, ఎవరైతే సాధన భక్తి చేయలేదో చేయలేకపోతున్నాం. వాళ్ళేమి వీళ్ళు భక్తి చేయడానికి అనర్హులు కాదు. ప్రతి ఒక్కళ్ళకి స్వామి ఇముడ్చుకుంటాడు. ప్రతి ఒక్క జీవిని తన దగ్గరికి ఎలా తీసుకురావాలో ఆయనకు బాగా తెలుసు. కదండీ! కానీ ఆ జీవుడికి ఆ సుకృతి ఉండాలి. తన కర్మల యొక్క ఫలితాన్ని స్వామికి ఇవ్వడానికి కూడా ఒక సుకృతి చాలా అవసరం. కదండీ! సరే అయితే నేను చేయకపోతే వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. కొంతమంది ఏమంటారు, మేము చేయకపోతేనేంటండి ఆయన సేవ ఆగుద్దా? ఆగిపోద్ది గదా! జరిగిపోద్ది. రథయాత్ర ఆగుద్దా అండి మేము డొనేట్ చేయకపోతే? అని మాట్లాడుతూ ఉంటారు. అవును. నువ్వు చేసినా చేయకపోయినా అయిపోతది రథయాత్ర, కృష్ణాష్టమి అయిపోతుంది. అన్నీ అయిపోతాయి. కానీ నువ్విక్కడే ఉండిపోతావు. అది ప్రాబ్లమ్. కదండీ! స్వామికి అనంతమైన భక్తులు. కదండీ! సో, ఆ సేవ చేసే అవకాశం నీకొచ్చిందంటే అదృష్టం. ప్రభుపాద్ గారు చాలా సార్లు చెప్తారు. నువ్వు ప్రచారం చేయకపోతే వేరే వాళ్ళ ద్వారా ప్రచారం జరుగుతూ ఉంటుంది. ప్రచారం ఆగదు. నువ్వు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే వేరే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏది ఆగదు. మనం అనుకుంటాం ఒక మనమే లేకపోతే ఏం జరగదు. మనం లేకపోయినా ఎన్నో విషయాలు జరుగుతాయి. ఎందుకని అదంతా కూడా భగవంతుడికి అనంతమైన భక్తులు, అనంతమైన సేవలు చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు. అటువంటి సేవ మనం చేసే అవకాశం రావటం, మన దగ్గర వరకు అవకాశం రావటం అద్భుతమైన విషయం. సరే అయితే ఎవరో మన దగ్గర నుంచి ఎంత ఆశిస్తున్నారో అంత చేయలేకపోవచ్చు. కానీ మన శాయశక్తులు ఎంతవరకు చేయగలమో చేస్తే స్వామి సంతోషపడతాడు. కదండీ! రామచంద్రమూర్తి హనుమంతుడి సేవ చేసింది సంతోషపడ్డాడు. అలాగే ఉడత చేసిన దానికి సంతోషపడ్డాడు. హనుమంతుల వారు ఏమంటారు? "ఓ ఉడత చిన్నదానివి మా కాలు కింద పడితే చితికిపోతావు. పక్కకి వెళ్ళిపో. మేము పెద్ద పెద్ద మౌంటైన్స్ తీసుకొనొస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు? నీ ఒంటిని తడుపుకొని, ఆ ఇసుక పట్టుకొని చిన్న చిన్న గులకరాళ్ళు తెస్తున్నావు" అంటే రామచంద్రమూర్తి ఏమంటారు? "నీ శక్తానుసారం నువ్వు చేస్తున్నావు. దాని శక్తానుసారం అది చేస్తుంది. నువ్వు నాకు ఎంత సంతృప్తినిస్తున్నావో ఆ ఉడత చేసే సేవ వల్ల కూడా నాకు అంతే సంతృప్తి కలుగుతుంది." కదండీ! సో, చాలా మంది అనుకుంటాం భగవంతుడు ఓకే. మనం ఇచ్చే డొనేషన్ చూస్తాడని చెప్పి. కానీ మనం ఇచ్చే డొనేషన్ కాదండి. మనం ఇవ్వకుండా జేబులో పెట్టుకున్న దాని గురించి స్వామి చూస్తాడు. ఎందుకని? ఇచ్చిన దాని వల్ల కర్మబంధనాలు ఏవి ఉండవు. ఏదైతే పాకెట్‌లో పెట్టుకున్న దాని వల్లే కర్మబంధనాలు పడతాం మనం. కాబట్టి ఏం చేయాలి? ప్రతీది కూడా స్వామి సేవలో వినియోగించాలి. ఎలా చేయవచ్చు? తీర్థయాత్రలు చేయవచ్చు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ తీర్థయాత్ర స్థలాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ టెంపుల్స్‌ని ఇంకా కొన్ని తరాల వారి వరకు తీసుకెళ్ళే విధంగా ఉంటారు. అంటే కొన్ని కొన్ని నిర్జీవం అయిపోతున్నాయి టెంపుల్స్ కూడా. కదండీ! సో, మేము యాత్రకొచ్చామండి. చాలా ఖర్చు పెట్టుకొని వచ్చాం. సరే కానీ అక్కడ యాత్రకి వచ్చినప్పుడు అక్కడేదో జనాలకి అది కొనుక్కొనెళ్ళటం, ఇది కొనుక్కొనెళ్ళటం, లేకపోతే మనం బట్టలు కొనుక్కోవటం అవి కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి?
ఆ యాత్రా స్థలాల్ని ఇంకా ముందుకి కొన్ని తరాలు చూడాలి అంటే ఏం చేయాలి? కొంచెం ఏదో దాన ధర్మాలు చేయాలి. కదండీ! అప్పుడేమవుతాయి? ఆ యాత్రా స్థలాలు మన తరాలు ఎన్నో తరాలు చూడగలవు. ఇప్పుడు చాలా టెంపుల్స్ ఏమైపోయాయండి? గుప్తమైపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు సరిగ్గా పోషించట్లేదు. అందరికి దర్శనం కావాలి. తీర్థస్థలం దర్శనం కావాలి. బట్ ఎవరు దానం చేయడానికి రెడీగా లేరు. కదండీ! సో ఏం చేయాలి? ఎప్పుడైతే మనకు అవకాశం దొరుకుతుందో అది ఇప్పుడు తీర్థయాత్రకి వెళ్ళాం. అక్కడ ఏదైనా క్లీన్ చేయగలిగితే క్లీన్ చేయవచ్చు. డబ్బులు ఇవ్వలేనండి. సరే ఆ స్థలంలో ఏదైనా క్లీన్ చేయగలిగే అవకాశం ఉంటే క్లీన్ చేయవచ్చు. కదండీ! ఏ విధంగా మనం చేయగలమో అది చేయవచ్చు. ఇదే చేయాలని రూల్ లేదు. కానీ ఏదో కొంత సేవ అయితే చేయాలి. ఈ దేహం ఇంకా నడుస్తూ ఉన్నంత సేపు కూడా ఏం చేయాలి? దాన్ని స్వామి సేవలో ఉపయోగించాలి. ఏదైతే ఇంద్రియాలు ఇంకా పనిచేస్తున్నాయి, దాన్ని స్వామి సేవలో ఉపయోగించాలి. స్వామి గురించి సమర్పించాలి మనం. మన ఇంటిని కట్టుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. ఆ ఇంటిలో ఉండి ఏం చేయాలనుకుంటున్నాం? మన ఇంద్రియ భోగాని కోసం చేస్తున్నాం మన ఇంటిని కట్టుకుంటున్నాం అంటే. కానీ అదే ఇంటిని స్వామి సేవలో ఎలా ఉపయోగించవచ్చు? భక్తుల్ని ఆహ్వానించవచ్చు. సత్సంగ కార్యక్రమాలు చేయవచ్చు. కొంతమంది ఏమంటారు, "మేము భక్తి చేయలేం కానండి, మీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే మా ఇంట్లో పెట్టుకోండి వీక్లీ కావాలంటే" అంటారు. వాళ్ళు స్థలం ఇస్తూ ఉంటారు. ఏమవుతుంది? ఆ ఇల్లు స్లోగా వైకుంఠం, గోలోకం అయిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భక్తులయిపోతారు. కదండీ! సో, కొంతమంది ఇప్పుడు మనకి చాలా ఒకేసారి డొనేషన్స్ వస్తూ ఉంటాయి. ల్యాండ్స్ అన్నీ కూడా. కదండీ! వాళ్ళేమంటారు, "మీలాగా భక్తి చేయలేమండి. కానీ మా తరతరాల నుంచి వస్తున్న కొన్ని ఆస్తులున్నాయి. సరే కొంత స్థలం మీకిస్తాం. మీరేదైనా టెంపుల్ కట్టుకుంటారు. ఈ ప్రోగ్రామ్స్ చేసుకుంటారు." అలా ఎవరికి కుదిరినంత వాళ్ళు చేయటం కారణంగా ఏమవుతుంది? వాళ్ళు భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటారు. వాళ్ళతో మంచి అనుబంధ బాంధవ్యాలు నడుస్తూ ఉంటాయి. ఏమవుతుంది? వీళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళకిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న కృష్ణుని వీళ్ళకిస్తారు. ఈ విధంగా ఏమవుతుంది? అందరూ కలిసి కృష్ణ చైతన్యాన్ని, భగవంతుని యొక్క సనాతన ధర్మాన్ని ముందుకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చాలా అద్భుతంగా జరుగుతుంది. కదండీ! సో, ఈ విధంగా మనకి ఏదైతే ఉందో ప్రతీది కూడా కృష్ణ పరమైన కర్మ మనం చేయాల్సి ఉంటుంది. సో, మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఏంటంటే, ఇప్పుడు ఐఐటీ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. కొంతమందికి చాలా బ్రైట్ స్టూడెంట్స్ ఉంటారు. కదండీ! సో, వాళ్ళకి జెన్యూన్‌గా కోరికుంటుంది. ఐఐటీ వెళ్ళాలి, క్రాక్ చేయాలి అని. రైట్? కానీ కొంతమంది ఉంటారు. ఇంట్రెస్ట్ లేకపోయినా ఐఐటీ సెంటర్‌లో పడతారు. ఎందుకని? పేరెంట్స్ ఫోర్స్ అయినా ఉంటుంది. లేకపోతే పీర్ ప్రెషర్. ఈ అసోసియేషన్‌లో ఉంటున్నాను. నా ఫ్రెండ్స్ అందరూ ఐఐటీకెళ్తున్నారు. నేనెళ్ళకపోతే నన్ను ఎలిమినేట్‌గా చూస్తారు. అందుకని పీర్ ప్రెషర్ ద్వారా వెళ్తారు. లేకపోతే పేరెంట్స్ ప్రెషర్ ద్వారా వెళ్తారు. కానీ వెళ్ళటం ఏదైనా సరే ఏమవుతుంది? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అక్కడ ఉండటం కారణంగా ఎవరైతే ఐఐటీని క్రాక్ చేయాలి అని ఎవరైతే శ్రద్ధగా చదువుకుంటున్నారో పొద్దున్నే 4:00 లెగిసి కదండీ! వాళ్ళని చూస్తూ చూస్తూ ఉంటాడు. ఈడు మొదట్లో 6కే లెగొచ్చు. బట్ వాళ్ళతో చూసి వాళ్ళతో సాంగత్యం చేసి ఏం చేస్తాడు? వీడు కూడా వాడితో పాటు 4కి చదవడం ప్రారంభిస్తాడు. వీడికి తెలియకుండానే వాడిలాగా వీడు మారిపోతాడు. కదండీ! సో, ఏమవుతుంది అసోసియేషన్ అదే అసోసియేషన్ ఈ కృష్ణ పరమైన కర్మలు చేసేవాడికి కూడా ఈ సాధన భక్తులది, అలాగే సాధ్య భక్తుల యొక్క సాంగత్యం కారణంగా వాడిలో కూడా మార్పు వస్తుంది. వారిలో కూడా మార్పు వస్తుంది. సో, ఇదెలా అంటే మనకి దీనబంధు ప్రభు మేము వృందావనం వెళ్ళినప్పుడు మా అదృష్టవశాత్తు దీనబంధు ప్రభు యొక్క సాంగత్యం దొరికింది. సో, ఎప్పుడైతే నేను స్టార్టింగ్ ఆల్‌మోస్ట్ ఒక 7, 8 ఇయర్స్ క్రితం ఫస్ట్ టైమ్ దీనబంధు ప్రభుతో అసోసియేషన్ దొరికింది. సో, అప్పుడు నాకు వాళ్ళు తెలీదు. అప్పుడే మేము భక్తిలోకొచ్చాము. మాకు తెలీదు ఆయన దీనబంధు ప్రభు అని కూడా మాకు తెలీదు. సో, అక్కడేంటంటే ఆహ్, ఆహ్, దీనబంధు ప్రభు ఏం చేస్తున్నారు ఒక చైర్ మీద కూర్చొని వాళ్ళకి వృందాదేవి టెంపుల్ ఏ విధంగా కన్‌స్ట్రక్ట్ చేశారు, ఇస్కాన్ యొక్క ఆధ్వర్యంలోకొచ్చిన తర్వాత, ఆ టెంపుల్ ఎలా కన్‌స్ట్రక్ట్ అయింది, చుట్టూరు ఎలా డెవలప్ చేశారో అవన్నీ చెప్తున్నారు. మేమనుకున్నాం ఏదో టెంపుల్ నుంచి వచ్చిన వాళ్ళయ్యుంటారు. టెంపుల్ నుంచి ఎవరో పెద్దాయన వచ్చుంటారు. సో, ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అని అనుకున్నాం. సో, మేమైతే మాకేంటంటే మా ప్రభుజీ యొక్క ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే అందరితో కలిసి వెళ్ళే అదృష్టం ఉండదు. సో, ఎప్పుడైనా మాకు అవకాశం ఉన్నప్పుడు ఇండివిడ్యుయల్‌గానే వెళ్ళొచ్చేస్తూ ఉంటాం యాత్రలకి. ఎందుకంటే ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నా అప్పుడు ఆఫీస్ వర్క్ అవుతుంది. అవ్వదు.
సో, మేము ఇండివిడ్యువల్‌గా మనకి వెళ్ళాము. బట్ అప్పుడు తెలీదు. ఈ ఈయన దీనబంధు బట్ దీనబంధు ప్రభు ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. బృందావనంలో పిచ్చుకలు ఎలా కూస్తాయి, నెమలి ఎలాగా సౌండ్ చేస్తుంది. ప్రతీదీ ఇప్పటికైనా మీరు వినండి ఎప్పుడైనా దీనబంధు ప్రభు లెక్చరు. ఆయన ప్రతీదీ కూడా సౌండ్స్ చక్కగా ఇమిటేట్ చేస్తారు. పక్షులవన్నీ కూడా రకరకాల పక్షుల సౌండ్స్ ప్రభుజీ ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో, అప్పుడు మేమేమో ఇండివిడ్యువల్‌గా వెళ్ళాం. సో, మేమేం చేసాము అక్కడ కానీ అప్పుడు టెంపుల్ వాళ్ళేమని చెప్పారంటే, సీనియర్ డిసైపుల్స్ ఏమని చెప్పారంటే, "మీరు యాత్రకి ఇండివిడ్యువల్‌గా ఎళ్తే ఎళ్ళండి. కానీ అక్కడ ఎవరైనా సత్సంగం దొరికితే గనక వాళ్ళ దగ్గర కూర్చొని వినండి వాళ్ళేం చెప్పుకుంటున్నారో" అన్నారు. సరే అయితే మనం ఎలాగో ఇండివిడ్యువల్‌గా వచ్చాం. వీళ్ళెవరో టెంపుల్ వాళ్ళతో వచ్చారని చెప్పి వాళ్ళ పక్కనే కూర్చొని మేము వింటున్నాం. అప్పుడు లాస్ట్‌లో దీనబంధు ప్రభు అడిగారు, "మీరెవరు? ఎవరి శిష్యులు? ఎలా వచ్చారు? ఒక్కళ్ళు ఎలా వచ్చారు?" ఇవన్నీ మాట్లాడారన్నమాట. సో, మాకవేమో తెలీదు. తర్వాత అర్థమైంది. ఆయన దీనబంధు ప్రభు వెరీ సీనియర్ డివోటీ అని. కదండీ! సో, అప్పుడు ఆయన చెప్పేసారనమాట. ఇంత ఆసక్తిగా మీరు శ్రవణం చేయాలి. కదండీ! అప్పుడు మాకర్థమైంది శ్రవణం అంటే ఎలా చేయాలో ఆయన బాగా చెప్పారు. సో, ఇప్పటికి నాకు అసోసియేషన్ నా మైండ్‌లో అలా ముద్రించుకుపోయింది. ఓహ్! ఇంత ఎక్సాల్టెడ్ డివోటీ ఎటువంటి గర్వం లేకుండా వినయంగా ఉన్నారు కదా! సో, ఏమైంది భక్తుల పట్ల ఏమవుతుంది? ఆ గౌరవం పెరుగుతుంది. అలాగే ఎవరైతే కృష్ణపరమైన కర్మలు చేస్తున్న వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఈ భక్తులతో సాంగత్యం చేస్తూ చేస్తూ ఓహ్! భక్తి జీవితంలో ముందుకెళ్ళే కొద్దీ ఇంత వినయ విధేయతలతో, ఇంత మృదు స్వభావుల కింద ఇంత ధార్మికమైన జీవితాన్ని గడుపుతారని మంచి ఇంప్రెషన్స్ అనేవి వాడి హృదయాల్లో పెరుగుతూ ఉంటాయి. అవేమవుతాయి? వాడి ఫ్యూచర్‌లో భక్తి చేయడానికి అవి ఉపయోగపడతాయి. కదండీ! వాడు ఫ్యూచర్‌లో అవి భక్తి చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో, నాకు ఇప్పటికీ ఆ దీనబంధు ప్రభు చెప్పిన మాటలు మనసులో మ్రోగుతూ ఉండేవన్నమాట. కదండీ! సో, దీనబంధు ప్రభు ఒక విషయం చెప్పారప్పుడు. కొట్టుడు పంపు ఎగ్జాంపుల్ దీనబంధు ప్రభు చెప్పారన్నమాట. సో, ఎప్పుడైతే వేసవి కాలంలో ఏమవుతుంది? నీళ్ళు రావు. కొట్టుడు పంపు ఐడియా ఉన్న వాళ్ళకి ఎంత కొట్టినా నీళ్ళు రావు. అప్పుడు ఏం జేస్తారు? పైనుంచి ఒక గ్లాసుడు నీళ్ళు పోస్తారంతే. అప్పుడు మళ్ళీ కొడితే వెంటనే వచ్చేస్తాయి. అంటే ఈ గ్లాసుడు నీళ్ళ వల్లే తర్వాత నీళ్ళన్నీ వచ్చాయా? లేదు. ఈ సమయంలో ఏమైంది? గాలి బాగా దూరిపోయింది మధ్యలో. ఎప్పుడైతే ఈ వాటర్ పోసామో గాలి బయటకొచ్చేసింది. ఆ కిందున్న నీరు మళ్ళీ పైకొచ్చింది. కదండీ! అలాగే ఈ శుద్ధ భక్తుడి సాంగత్యంలో మనం ఏదైతే విన్నాం అదేమవుతుంది? మనకి నిద్రాణ స్థితిలో ఉన్న భక్తి జాగృతమవుతుంది. ఒక్కసారి మనం జాగృతమవుతాం. మనం ఆల్రెడీ చేసి ఉన్నదే భక్తి. కదండీ! ఇంతకుముందు మనం భక్తి చేసే ఉన్నాం. భక్తి చేయకుండా ఉన్నవాళ్ళం కాదు. భగవంతుని యొక్క అంశలం మనం. మనం చేయకుండా ఎలా ఉంటాం? స్టార్టింగ్ నుంచి మన ఎగ్జిస్టెన్స్ నుంచి మనం సేవ చేస్తూనే ఉన్నాం. కానీ ఏమైంది? ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచానికి రాంగానే మర్చిపోయాం మొత్తం. స్మృతికి లేదు మన స్థితి. కానీ ఎప్పుడైతే మనం స్వయంగా భక్తి చేయలేకపోయినా ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళకి సాయం చేస్తూ ఉంటాం. వాళ్ళ సాంగత్యం దొరుకుతుంది. వాళ్ళ సాంగత్యంలో కృష్ణ కథ ఒకటో, రెండో ముక్కలు చెవులోకి వెళ్తాయి. అప్పుడేమవుతుంది? ఎలాగైతే కొట్టుడు పంపులో నీళ్ళు పోసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు మళ్ళీ ఎలాగైతే వాటర్ పైకి వస్తుందో, మనకి నిద్రాణ స్థితిలో ఉన్న మన స్వరూప స్థితి మనకు అర్థమవుతుంది. మన స్వరూప స్థితి అంటే జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. ఇది అర్థమైనప్పుడు వాడి యొక్క కర్మల యొక్క ఫలితాలను కృష్ణుడికి ఇవ్వటంలో వాడికి ఎటువంటి సంకోచం అనేది ఉండదు. ఎందుకంటే మనం కష్టపడి ఆర్జించింది ఎవరి కోసమైనా సాక్రిఫైస్ చేయాలి. ఎవరి కోసమైనా ఇచ్చేయాలి అంటే ఆ వ్యక్తి ఎంత మహోన్నతమైన వాడో మనకి తెలియాలి. అది ఎంతగా తెలిస్తే అంతగా ఆ వ్యక్తి గురించి మనం కష్టపడి పని చేయగలం. లేకపోతే ఆయన సేవించడానికి మన సూక్ష్మ ఇంద్రియాలను కానీ, స్థూల ఇంద్రియాలను గాని వినియోగించగలం. కదండీ! సో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏదో విధంగా చేస్తూ, చేస్తూ సేవలు వాళ్ళు కూడా శుద్ధ భక్తులయిపోతారు. సో, మనం లాస్ట్‌గా ఒక అద్భుతమైన ప్రభుపాద యొక్క డిసైపుల్ గురించి చెప్పుకొని మనం కంప్లీట్ చేద్దాం. మీ అందరికీ జార్జ్ హారిసన్ గారు తెలిసే ఉంటారు. చాలా సార్లు మనం ప్రస్తావించుకున్నాం. జార్జ్ హారిసన్ గారు ఎవరు బీటిల్స్ అప్పుడు మంచి మూవ్‌మెంట్ అన్నమాట. ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ ఉండేది. అందులో ఈ జార్జ్ హారిసన్ గారు ఆయనకి చాలా స్కిల్స్ ఉన్నాయి. ఆయన గొప్ప మ్యూజిషియను. పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు, గిటార్ బాగా ప్లే చేస్తాడు. కదండీ! చాలా అద్భుతంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ బీటిల్స్ మూవ్‌మెంట్ అనేది చాలా సక్సెస్‌ఫుల్ అన్నమాట. అప్పుడున్న హిప్పీస్‌ని అందరిని ఆకర్షించే విధంగా వాళ్ళ బీట్స్ అన్నీ ఉండేవి. వాళ్ళ పాటలన్నీ ఉండేవి. వాళ్ళని ప్రేరేపితంగా ఉండేవి. సో, అదే సమయంలో వాళ్ళేం చేస్తారంటే ఒకసారి ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయామనుకోండి, యాక్చువల్‌గా భౌతిక ప్రపంచంలో అందరూ ఏం చేస్తారు? బాగా ఫేమస్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. బాగా ఫేమస్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళినా
పబ్లిక్ అటెన్షన్ ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు ప్రయత్నిస్తారంట పబ్లిక్ అటెన్షన్ నుంచి దూరంగా ఎలా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి యాక్టివిటీ క్యాప్చర్ చేసేస్తూ ఉంటారు. వీళ్ళకి కూడా అదే అయిపోయిందంట. చాలా ఎక్కువ పబ్లిక్ అటెన్షన్ వచ్చింది. వాళ్ళు అనుకున్నారంటే ఎక్కడికైనా డిఫరెంట్‌గా వెళ్ళాలి. ఆ! డిఫరెంట్‌గా వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఇండియా ఋషికేష్‌కొస్తారంట. ఋషికేష్ ట్రిప్‌కొస్తారంట. ఎప్పుడైతే ఈ ఋషికేష్‌కొచ్చినప్పుడు అక్కడ సరౌండింగ్స్ ఇవన్నీ చూసినప్పుడు ఈ ఆధ్యాత్మికత విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. సో, వాళ్ళు అవే వాటిని వాళ్ళ యొక్క సాంగ్స్‌లో, వాళ్ళ వాటిలో ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారు గానీ, 100% ఫుల్ సాటిస్ఫాక్షన్ రావట్ల. సో, దానికోసం జార్జ్ హారిసన్ గారు ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో, అదే సమయంలో ఏమవుతుందంటే, మన డివోటీస్ ప్రభుపాద్ గారి యొక్క ఆజ్ఞ మేరకు లండన్‌లో ఒక సెంటర్ ఓపెన్ చేస్తారు. శ్యామ్ సుందర్ ప్రభు, ముకుంద దాస్ ప్రభు, మళ్ళీ యమునా మాతాజీ కొంతమంది డివోటీస్ ఏం చేస్తారు ప్రభుపాద్ గారి డిసిపుల్స్ అందరూ కూడా లండన్‌లో ఒక సెంటర్ ఓపెన్ చేస్తారు. సో, అప్పుడు ఈ జార్జ్ హారిసన్ గారికి 1969లో శ్యామ్ సుందర్ ప్రభుతో సాంగత్యం దొరుకుతుంది. సో, శ్యామ్ సుందర్ ప్రభుతో సాంగత్యం దొరికిన తర్వాత అది కూడా ఎక్కడ దొరుకుతుందంటే ఒక మ్యూజిక్ ఈ యాపిల్ రికార్డ్స్ అనే మ్యూజిక్ కన్సర్ట్‌లో దొరుకుతుందనమాట. ఎందుకంటే మన డివోటీస్ కూడా హరే కృష్ణ మంత్రాన్ని కీర్తిస్తూ వెళ్ళేవారు చాలా మ్యూజిక్ సెంటర్స్‌కి. సో, ఆ విధంగా వాళ్ళకి సాంగత్యం దొరుకుతుంది. అప్పుడు ఫస్ట్ మీట్‌లోనే జార్జ్ హారిసన్ గారు ఇన్వైట్ చేస్తారు శ్యామ్ సుందర్ ప్రభుని. ఎందుకంటే డివోటీ డీలింగ్స్ ఎలా ఉంటాయి? చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అవతల వాళ్ళు బాధపడతారు అంటే, అటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తించరు. ఎంతో స్మూత్‌గా వ్యవహరిస్తారు డివోటీస్. ఎందుకంటే ఒక డివోటీతో మనం అసోసియేట్ అయ్యామంటే, ఆ పర్సన్ గుర్తొచ్చినప్పుడల్లా వాళ్ళతో ఉన్న డీలింగ్స్ మనకి ఇంపాక్ట్ చేస్తాయి. అంతేగాని అమ్మో! ఈ పర్సన్ అంటే భయపడే విధంగా వ్యవహరించరు. కదండీ! అంత విధంగా శ్యామ్ సుందర్ ప్రభు అంతగా వ్యవహరించడంతో జార్జ్ హారిసన్ గారికి చాలా నచ్చుతుంది ఆయనకి. యాక్చువల్‌గా పర్సనల్‌గా కూడా జార్జ్ హారిసన్ గారు ఎటువంటి గర్వం లేకుండా అంత పొజిషన్ ఉన్నప్పటికి కూడా ఎటువంటి తన ఫెసిలిటీస్‌కి అటాచ్ అవ్వకుండా చాలా మంచిగా ఉండేవారనమాట తను కూడా. సో, ఎప్పుడైతే శ్యామ్ సుందర్ ప్రభుని ఇన్వైట్ చేస్తారో వాళ్ళిద్దరి మధ్యన సాంగత్యం పెరుగుతూ ఉంటుంది. సో, శ్యామ్ సుందర్ ప్రభు కూడా కృష్ణ చైతన్య గురించి కొంచెం కొంచెం చెప్తూ ఉంటారు. ఈయనకి కూడా ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి ఉంది. నేర్చుకుంటూ ఉంటారు. తెలుసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ప్రభుపాద్ గారు వస్తారో ఒకసారి శ్యామ్ సుందర్ ప్రభు తీసుకొనొస్తారు. జార్జ్ హారిసన్ గారిని పరిచయం చేస్తారు. ప్రభుపాద్ గారు చాలా సంతోషిస్తారు. వీళ్ళిద్దరి మధ్యన సఖ్యత చూసి. కదండీ! సో, ఓహ్! ఇతను మంచి మ్యూజిషియన్ బట్ హి ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణ కాన్షియస్‌నెస్. ఎందుకంటే ఈ యొక్క జార్జ్ హారిసన్ గారు ఏం చేస్తూ ఉండేవారు సాంగ్స్ కూడా రైట్ చేస్తూ ఉండేవారు. రాస్తూ ఉండేవారు. ఏదైతే కృష్ణ చైతన్యం గురించి శ్యామసుందర్ ప్రభు దగ్గర నేర్చుకున్నారో వాటిని ఆల్బమ్స్ కింద తయారు చేసేవారు. పాటల రూపంలో పెట్టేవారనమాట. సో, ఈ విషయం చూసి ప్రభుపాద్ గారు వెరీ నైస్ కాంబినేషన్. వెరీ గుడ్ అని చెప్పారనమాట. ఎప్పుడైతే ప్రభుపాద్ గారితో మీట్ అయినప్పుడు ప్రభుపాద్ గారి యొక్క డీలింగ్స్ ఎలా ఉండేవంటే వాళ్ళకి హార్ట్ టచింగ్ కింద ఉండేవి. అంతలాగా చేసేవారు ప్రభుపాద్ గారు. సో, ఎప్పుడైతే ప్రభుపాద్ గారిని కలిసిన తర్వాత ఇంక జార్జ్ హారిసన్ గారికి చాలా మంచి అభిప్రాయం వస్తుంది భక్తులంటే. వావ్! వీళ్ళు వెరీ గుడ్ పర్పస్ కోసం వీళ్ళు లివ్ చేస్తున్నారు. కదండీ! సో, ఒకసారి ఏమవుతుంది జార్జ్ హారిసన్ గారు వాళ్ళ టీము ఎప్పుడైతే ప్రభుపాద్ గారితో సాంగత్యం అయిన తర్వాత ఒకసారి కార్ జర్నీకి వెళ్తారన్నమాట. 17 గంటల కార్ జర్నీ ఫ్రాన్స్ నుంచి పోర్చుగల్‌కి. వాళ్ళు హరే కృష్ణ మంత్రాన్ని కీర్తిస్తారు. ఎవరైనా గెస్ చేస్తారా? ఎన్ని గంటలు వాళ్ళు కంటిన్యూయస్‌గా హరే కృష్ణ మంత్రాన్ని కీర్తించుంటారని? ఎన్ని 2 గంటలు days కీర్తించి ఉండవచ్చు? 40 hours ఆ? 15 17 గంటల జర్నీ. సో, ఎన్ని గంటలు వాళ్ళు చేసి ఉండొచ్చు? 17 గంటలు చేసి ఉండొచ్చు మాతాజీ. చేశారు మాతాజీ. 17 గంటలు కూడా మొత్తం కంటిన్యూస్ నామ టోటల్ సంకీర్తన. మొత్తం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాళ్ళు అప్పటికేమి సాధన భక్తి చేయట్లేదు. సాధ్య భక్తిలోనూ లేరు. కేవలం ఏం జరిగింది? సాంగత్యం. కదండీ! ఒక భక్తుడి యొక్క సాంగత్యం. ప్యూర్ డివోటీ శ్రీల ప్రభుపాద యొక్క సాంగత్యం. కదండీ! ఆయనతో డిస్కషన్ చేయటం. ఆయనకి ఎంతో కొంత సేవ చేయాలని మనసులో అనుకోవటం. ప్రభుపాద్ బ్లెస్ చేయటం. 17 గంటలు నామ సంకీర్తన కంటిన్యూయస్‌గా చేస్తారు. విత్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాళ్ళందరూ మ్యూజిషియన్స్ కదా! విత్ ఇన్‌స్ట్రుమెంట్స్ కదండీ! విత్ డిఫరెంట్ టోన్స్ కంటిన్యూయస్‌గా నామ సంకీర్తన చేస్తారు. ఈ విధంగా మంచి అభిప్రాయం ఉంటుంది. వాళ్ళు కూడా కృష్ణ చైతన్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు బీటెల్స్‌లో చాలా మంది గ్రూప్ ఉంటారు వాళ్ళు. మిగతా వాళ్ళకి అంత ఆసక్తి ఉండదు గానీ బట్ ఈయన చాలా అట్రాక్ట్ అవుతాడు. ఎందుకంటే బై నేచర్ చాలా పయస్ పర్సన్. సుకృతి ఉంది చాలా. సో, అందుకని ఈయన కంటిన్యూ అవ్వగలుగుతాడు. సో, ఏమవుతుందంటే 1970లో ఒక రాధాకృష్ణ ఆల్బమ్ అని
విత్ డివోటీస్ హరే కృష్ణ మంత్రం కీర్తన చేస్తూ అలాగే ఒక ఆల్బమ్ రిలీజ్ చేస్తారనమాట. అది ఏమవుతుందంటే అప్పుడుకున్న సేల్స్ లో టాప్ 10 లో నిలుస్తుంది. లాట్స్ ఆఫ్ మనీ వస్తుందన్నమాట ఆయనకి దానివల్ల కదండి. అంతేకాకుండా మై స్వీట్ లార్డ్ అని ఒక అద్భుతమైన పద్యం రాస్తారు భగవంతుడి గురించి, కృష్ణ భగవాన్ గురించి రాసి అదే పాడతాడు ఆయన. వెనకాల ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం కోరస్ ఇస్తారనమాట. అది కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా తను ఏం చేస్తున్నారు, ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు హిప్పీస్ నాయన. ఎంతో మంది, ఎందుకంటే హిప్పీస్ అందరూ అప్పుడు మత్తు పదార్థాలు తీసుకుని ఆ మత్తులో ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఈ జార్జ్ హారిసన్ గారి కీర్తనలకు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు దాన్ని విడిచిపెట్టి ప్రభుపాద్ కనెక్ట్ అవుతున్నారు, డివోటీస్ అయిపోతున్నారు వాళ్ళందరూ. సో ప్రభుపాద్ ఒకసారి ఈయన అంటారనమాట, నాకు కూడా వీళ్ళందరిలా షేవ్ చేసేసుకుని ఇవన్నీ వదిలేసి టెంపుల్కి వచ్చి కనెక్ట్ అయిపోవాలనుకుంటున్నారు. ప్రభుపాద్ చెప్తారు, నో నో నో, యు కంటిన్యూ. ఏదైతే నువ్వు సేవ చేస్తున్నావో ఈ మ్యూజిక్ ద్వారా కృష్ణ ప్రచారం చేస్తున్నావు, అది ఆపొద్దు. యు కంటిన్యూ అండ్ డూ యువర్ పేరలుగా నువ్వు సాధన కూడా కావాలంటే చేసుకో. సో అప్పుడు చాలా అద్భుతంగా ఒకటి రాస్తారనమాట. స్వీట్ లార్డ్ అని. అలాగే భౌతిక ప్రపంచం గురించి ప్రభుపాద్ గారి దగ్గర నుంచి వింటాడు ఆయన. మెటీరియల్ వరల్డ్ అంటే ఏంటి, దుఃఖాలుంటాయి, సమస్యలుంటాయి. సో దాన్ని ఒక పాట కింద రాస్తాడు. అది చాలా అందరికి ఆకర్షణీయంగా ఉంటుంది. అవును కదా, నిజంగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకున్నాయి. సో దీని సొల్యూషన్ ఏంటి, లాస్ట్ లో హరే కృష్ణ మహామంత్రం అనమాట. సో అందరు అట్రాక్ట్ అవుతారు. సో చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. సో ఈ క్యాప్షన్ అనేది నడుస్తూ ఉండేది, స్వీట్ లార్డ్ కృష్ణ. సో ఇది అందరికి జరుగుతూ ఉండేది అనమాట. సో ఆ విధంగా అందరు ఆల్బమ్స్ ని విని విని అట్రాక్ట్ అవుతున్నారు కృష్ణ చైతన్యానికి. సో ఈ విధంగా జరుగుతున్న సమయంలో ప్రభుపాద్ గారు కృష్ణ బుక్ ని రిలీజ్ చేయాలనుకుంటారు. కృష్ణ బుక్ మన అందరికి తెలుసు కదా, ఏంటి, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. సో మీకు తెలుసా దాని ఫస్ట్ డొనేషన్, దాని అసలు బయటికి ప్రింట్ అవడానికి కాస్ట్ కి ఎన్ని డాలర్లు అయి ఉంటుందో గెస్ చేస్తారా? ఎన్ని డాలర్లు అయి ఉంటుంది? ఫస్ట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కాపీస్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. దానికి ఎంతో అమౌంట్ కావాలి కదండి ప్రింటింగ్ కి అంతా కూడా. అప్పుడు అంత ఇస్కాన్ అంత ఎస్టాబ్లిష్డ్ కాదు, డొనేషన్స్ మీద నడుస్తుంది. సో అప్పుడు ప్రభుపాద్ గారికి ఏంటంటే 12 క్యాంటాలు కంప్లీట్ చేయగలనో లేదో, ఆల్రెడీ వృద్ధ వయసుకున్నాను. బట్ ఏదైతే కృష్ణ లీలలు యొక్క సమ్మరి, ఓన్లీ సారాంశం రూపంలో ఎటువంటి శ్లోకాలు లేకుండా అది రిలీజ్ చేయాలి. ఆ కృష్ణ లీలలు కేవలం శ్రవణం అధ్యయనం చేయటం కారణంగా అందరూ భక్తులు అవుతారని కృష్ణ బుక్ రిలీజ్ చేద్దామని డిసైడ్ అవుతారు. ప్రభుపాద్ గారు అంతా రచించేస్తారు కానీ అది ప్రింట్ చేయడానికి డబ్బులు లేవు. సో అప్పుడు అందరిని అడుగుతూ ఉంటారు. అప్పుడు శ్యామ్ సుందర్ ప్రభుని వెళ్ళి ప్రభుపాద్ అడగమంటారు అన్నమాట. జార్జ్ హారిసన్ ఇప్పుడు నీకు ఫ్రెండ్ కదా, అడుగు. సో శ్యామ్ సుందర్ ప్రభు సంకోచిస్తారు. అంటే నేను నా ఫ్రెండ్షిప్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాను అనుకుంటాడేమో, తను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాను అనుకుంటాడేమో. సో ప్రభుపాద్ వద్దులేండి, వేరే ఎవరినైనా అడుగుదాం. ప్రభుపాద్ అంటారు, అయితే నన్నే బ్యాడ్ పోలీస్ కింద చెయ్యి. స్వామీజీ అడుగుతున్నారని చెప్పు, నువ్వు అడుగుతున్నావు అని అడక్కు. స్వామీజీ అడుగుతున్నారు, ఒక ప్రింటింగ్ కి ఏమైనా సాయం చేయగలవేమో అడుగు. నన్నే బ్యాడ్ పోలీస్ చెయ్యి, నన్నే అక్కడ బ్యాడ్ పర్సన్ కింద చెప్పు, బట్ అడుగు. ఎందుకంటే ఆ విధంగా తన యొక్క సంపద కృష్ణ సేవలో ఉపయోగపడితే తనకి ఎంత మంచిది. సరే అయితే శ్యామ్ సుందర్ ప్రభు జస్ట్ వెళ్ళి అడుగుతారు. అంటే స్వామీజీ అంటున్నారు ఈ ప్రింటింగ్ కి మీరు ఏదైనా సాయం చేయగలరు. జస్ట్ అది కంప్లీట్ చేసే సమయంలోనే జార్జ్ హారిసన్ అంటారు, అవునా రియల్లీ, ఓ ఇంత అదృష్టమా నాకు. సరే అని చెప్పి $19,000 అప్పట్లో $19,000 ఆయన డొనేట్ చేస్తాడు. అప్పుడు కృష్ణ బుక్ ఎన్నో వాల్యూమ్స్ లో రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రోజు మన అందరం కృష్ణ బుక్ చర్చించుకుంటున్నాం. మనకి అందరికి ప్రింటింగ్ అవైలబిలిటీ ఉందంటే అదంతా జార్జ్ హారిసన్ గారి దాని వల్ల. సో ఆ విధంగా ఆయన ప్రింటింగ్ కి ఇస్తారనమాట. సో ప్రభుపాద్ చాలా హ్యాపీ అవుతారు. వెరీ నైస్, వెరీ నైస్, ఈజ్ గుడ్ బాయ్, ఈజ్ వర్కింగ్ ఫర్ కృష్ణ అని చెప్తారన్నమాట ప్రభుపాద్ గారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, యాక్చువల్ గా అక్కడ లండన్ లో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. చిన్న టెంపుల్ లో వీళ్ళు నడుపుతూ ఉంటారు. బట్ ఆ టెంపుల్ ఏమవుతుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కాంగ్రిగేషన్ పెరగటం కారణంగా టెంపుల్ చాలా చిన్నగా అయిపోతుంది. బట్ వేరే టెంపుల్ పెద్దది కావాలంటే మళ్ళీ స్థలం కొనాలి, బాగా డబ్బులు అవుతాయి, అంత సంపద అమౌంట్ ఏం లేదు. సో డివోటీస్ అనుకుంటూ ఉంటారు పెద్ద స్థలం దొరికితే బాగుండు అని. అప్పుడు జార్జ్ హారిసన్ గారు అనుకుంటారు అనమాట, ఈ యొక్క ధనంజయ్ ప్రభుని పిలిచి చెప్తారు, ధనంజయ్ దాస్ ప్రభు, మీరు ఎక్కడైనా స్థలం చూడండి, ఈ లండన్ దరిదాపుల్లోనే ఉండేటట్టుగా చూడండి, నేను ఇస్తాను డబ్బులు, మీరు ఎతికి పెట్టండి అని చెప్తారు. సో అందులో మళ్ళీ సెలెక్ట్ చేస్తారు
ఫైనల్ గా ఇప్పుడు ఏదైతే ఉందో భక్తి వేదాంత మేనర్ అని మంచి టెంపుల్ ఉందన్నమాట కదండి. భక్తి వేదాంత మేనర్ ఇప్పుడు చాలా పెద్దది, అది ఎన్నో ఎకరాస్ ఉంటుంది. ఎన్ని ఎకరాస్ ఉంటుందంటే 78 ఎకరాస్ ల్యాండ్ అది కదండి. ఎంతో పెద్దది, గార్జియస్ అన్నమాట. అక్కడ గార్డెన్స్ ఉంటాయి. సో ఆ విధంగా ప్లాన్ చేస్తారు. సో అన్ని ఎతుకుతారు బయటగా, ఫైనల్ గా ఇది శాంక్షన్ చేస్తారు, ఇది ఫైనల్ చేస్తారు. సో ఎప్పుడైతే ప్రభుపాద్ కి దగ్గరికి తీసుకుని వెళ్తారు ధనంజయ్ దాస్ ప్రభు, శ్యామ్ సుందర్ ప్రభు, అలాగే మన జార్జ్ హారిసన్ గారు, వీళ్ళందరూ వెళ్ళి సో ప్రభుపాద్ సో ధనంజయ్ దాస్ ఇది ఫైండ్ అవుట్ చేశారు. ఈ స్థలాన్ని ఆహ్, రాధాకృష్ణుడి కోసం, అలాగే డివోటీస్ అందరి వచ్చి రాధాకృష్ణ సారు చేసుకోవటం కోసం ఈ ల్యాండ్ జార్జ్ హారిసన్ గారు ఇవ్వాలనుకుంటున్నారు. ఎన్నో ఇప్పట్లో చూస్తే ఎన్నో కోట్ల ఆస్తి అది కదండి. సో ఎప్పుడైతే ప్రభుపాద్ గారు అంటారన్నమాట, ఐస్ వైడ్ ఓపెన్ చేసి ప్రభుపాద్ బిగ్ స్మైల్ ఇస్తారు. ఈజ్ ఇట్ వెరీ నైస్, వెరీ నైస్. ప్రభుపాద్ గారు ఒక స్టేట్మెంట్ చెప్తారు. ఇతను రాధాకృష్ణులకి షెల్టర్ ఇస్తున్నాడు కాబట్టి కదండి, రాధాకృష్ణులు స్టే చేయడానికి, రాధాకృష్ణ మూర్తులను అక్కడ పెట్టి ఆరాధన చేయడానికి ఇది ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా రాధాకృష్ణ తనకి షెల్టర్ ఇస్తారు అని చెప్పి ప్రభుపాద్ చెప్తారనమాట. ఒక్కసారి కాదు, పదే పదే చాలా సార్లు చెప్తారు ప్రభుపాద్. సో కదా, ఆ విధంగా ఇప్పుడు ఏదైతే భక్తి వేదాంత మానర్ అదైతే ఉందో అదంతా మన జార్జ్ హారిసన్ గారు డొనేట్ చేసిందనమాట. సో మనం చూస్తాం ఇంకా ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుపాద్ గారు ఈ యొక్క అధ్యాత్మ ప్రపంచానికి వెళ్ళేటప్పుడు, ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు ప్రభుపాద్ గారి దగ్గర ఒక రింగ్ ఉంటుందన్నమాట చేతికి. అదేం చేస్తారంటే తీసేసి అక్కడున్న డివోటీస్ ని పిలిచి చెప్తారు, ఈ రింగ్ ని జార్జ్ హారిసన్ కి ఇవ్వండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ హిమ్. అంటే చూడండి అప్పటికి జార్జ్ హారిసన్ దరిదాపుల్లో ఏం లేడు. అయినప్పటికీ కూడా ప్రభుపాదని ఎంతగా సంతృప్తి పరిచాడు ఆయన. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో. ఎవరైతే గురువుని సంతృప్తి పరుస్తారో వాళ్ళు భగవంతుణ్ణి డెఫినెట్ గా సంతృప్తి పరచగలరు. ఎందుకంటే గురువు భగవంతునికి అంతరంగిక సేవకుడు కదండి. ఆయన భగవంతుడి కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు. భగవంతుని యొక్క గుణగణాలను ఎలా వ్యాపించాలో ప్రయత్నించే ప్రయత్నంలో ఆయనకి మనం ఏదో విధంగా సేవ చేసి ఆయన్ని సంతృప్తి పరిస్తే ఆయన భగవంతుడి సేవలో దాన్ని ప్రతిదీ ఉపయోగించడం కారణంగా మనం కూడా ఈ యొక్క శుద్ధ భక్తుడి యొక్క కరుణ, అలాగే భగవంతుడి యొక్క ఆశీర్వచనానికి మనం చాలా దగ్గర అవుతాం కాబట్టి ఏమంటున్నారు సిద్ధి మమాప్యసి, పరిపూర్ణత్వాన్ని మనం కూడా పొందగలుగుతాం. సో ఈవెన్ ఎప్పుడైతే ప్రభుపాద్ గారు 1977 లో దేహాన్ని విడిచిపెడతారో, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతారో, సో అప్పుడు ఈ రింగ్ ఇస్తారు. ఆ రింగ్ ఆయనకి ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ 1990s లో ఏమవుతుందంటే ఎప్పుడు కూడా జార్జ్ హారిసన్ గారు ఎప్పుడు కూడా ప్రభుపాద్‌ని తన యొక్క లవ్వింగ్ ఫాదర్, ఒక ఫాదర్ అంత రెస్పెక్ట్ ఉండి, ఆయన చెప్పినవన్నీ కూడా పాటిస్తూ ఉండేవారనమాట. సో ఏమవుతుందంటే ఒక 1990స్‌లో ఒక 31 డిసెంబర్ 1999కి ఆయన ఇంటికి ఎవరో అటాక్ చేసేస్తారు. యాక్చువల్‌గా ఆయనకి అప్పుడు క్యాన్సర్ వస్తుంది. ఈ సఫరింగ్ విత్ క్యాన్సర్ అనమాట. సో అదే టైంలో కొంచెం ఆయన వీక్‌గా ఉంటారు. ఆయన ఇంటిని ఎవరో పగలు బ్రేక్ చేసేసుకొని లోపలికొచ్చేసారు. డోర్స్ అన్ని బ్రేక్ చేసి లోపలికొచ్చేసి ఆయన్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆయన ఒక్కటే పిలుస్తారన్నమాట. కృష్ణ అని పిలుస్తారు. ఇదంతా ఎలా జరిగింది? ప్రభుపాద్ వేసిన బీజం. ప్రభుపాద్‌తోని సాంగత్య కారణంగా. రైట్. సో అప్పుడు ఎప్పుడైతే ఇలా కృష్ణ అని పిలిచినప్పుడు ఆళ్ళ వైఫ్ ఎంతో దూరంగా ఉంటారు. బట్ ఆవిడి పరిగెత్తి రావటం జరుగుతుంది. ఆయన రెస్క్యూ చేయటం జరుగుతుంది. మళ్ళీ ఎవరైతే వచ్చాడో దుర్మార్గులు ఎవరో వాళ్ళని పట్టడం జరుగుతుంది. ఆ విధంగా ఒకసారి కృష్ణ ప్రొటెక్ట్ చేస్తారు ఆయన్ని. ఫైనల్‌గా ఆయన 29th నవంబర్ 2001లో ఆయన ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవటం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకు అర్థమవుతుంది ప్రభుపాద్ గారికి ఆయన చాలా సేవ చేశాడు. ప్రభుపాద్ గారి యొక్క మూవ్‌మెంట్‌కి ఆయన సాయం చేశాడు. ఆయన ప్రత్యేకంగా సాధన భక్తి చేయలేకపోయినా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వలేకపోయినా ప్రభుపాద్ చెప్పినప్పుడు, కానీ ప్రభుపాద్ యొక్క మూవ్‌మెంట్‌కి, ఆ బుక్ డిస్ట్రిబ్యూషన్స్‌కి, లేకపోతే బుక్ ప్రింటింగ్‌కి, లేకపోతే భగవంతుడి యొక్క మందిరానికి ఎన్నో విధాలుగా సేవ చేస్తాడు. ఈవెన్ ఒకసారి ఏం చేస్తాడంటే, ప్రభుపాద్ గారి యొక్క గురువు గారైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి యొక్క డిసపియరెన్స్ డే, తిరోభావ తిథి యొక్క సెలబ్రేషన్స్‌కి ఏం చేస్తాడంటే, జార్జ్ హారిసన్ గారు తనకొక కార్ ఉంటుందన్నమాట. ఆ కారు నిండా ఫ్రూట్స్ కదండీ! ఎన్నెన్నో ఐటెమ్స్ అన్నమాట. భగవంతుడికి ఆ రోజు ప్రభుపాద్ యొక్క గురువు గారికి సమర్పించడానికి ఆయన కారు నిండా ఎన్నో ఐటెమ్స్ పంపిస్తారు. ప్రభుపాద్ ప్లీజ్ యూజ్ దిస్ ఫర్ యువర్ స్పిరిచువల్ మాస్టర్. సో ప్రభుపాద్ ఎంతగానో హ్యాపీ అయిపోతారు. సో ఈస్ ట్రైయింగ్ టు ప్లీజ్ మీ బికాజ్ ఐ యామ్ ట్రైయింగ్ టు ప్లీజ్ మై స్పిరిచువల్ మాస్టర్ కదండీ! ఎప్పుడైతే
గురువుని ప్లీజ్ చేయాలనుకుంటున్నారు. శిష్యుడికి వేరేది ఏది ఉండదు. గురువు యొక్క ముఖంలో చిన్న నవ్వుని ఎలా తీసుకురాగలను? అది తీసుకురాగలిగితే లైఫ్‌లో ఒక్కసారైనా మన గురువు ముఖంలో మన లైఫ్ సక్సెస్. గురువు అనుకుంటారు. యెస్, దిస్ పర్సన్ ఈస్ పర్ఫెక్ట్ టు గో టు గోలోక. ప్రభుపాద్ మెనీ టైమ్స్ చెప్తారు. తిను రాధాకృష్ణకి షెల్టర్ ఇచ్చారు. డెఫినిట్‌గా రాధాకృష్ణ తనకి షెల్టర్ ఇస్తారు. ఈస్ ఎ వెరీ గుడ్ బాయ్. ఈజ్ మై అన్ఇనిషియేటెడ్ డిసిపుల్ అని చెప్పేవారు. నేను ఇనిషియేట్ చేయకపోయినా మై అన్ఇనిషియేటెడ్ బెస్ట్ డిసిపుల్ అని చెప్పేవారు అనమాట. సో ఏమవుతుంది ఈ విధంగా వర్క్ ఫర్ కృష్ణ, మన కర్మలు కృష్ణుడి కోసం చేయాలి. ఒకవేళ నువ్వు సాధన భక్తి చేస్తూ కూడా వర్క్ ఫర్ కృష్ణ, కృష్ణుడి కోసం కర్మలు చేయగలిగితే అది అవుట్ స్టాండింగ్. సో చాలా త్వరలో ఏం చేస్తాం, మనం కూడా సాధ్య భక్తి చేసే అవకాశం ఉంటుంది. సరే అయితే ఒకటేమని చెప్పారు, సాధ్య భక్తి చేయమన్నారు, మనసుని బుద్ధిని స్వామి పెట్టమన్నారు. రెండవది ఏమన్నారు, అది చేయలేకపోతే ఆ మనసుని స్వామి మీద కేంద్రీకరించేలాగా ప్రయత్నం చేయమన్నారు, సాధన చేయమన్నారు. అది కూడా చేయలేకపోతే స్వామి కోసం కర్మలను ఆచరించమన్నారు. అది కూడా చేయలేవు. అవునండి, నేను బాగానే అర్జిస్తున్నా, బట్ మా ఇంట్లో ఒప్పుకోరు, లేకపోతే మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు, లేకపోతే మా పిల్లలు ఒప్పుకోరు, మా భర్త ఒప్పుకోడు, లేకపోతే మా భార్య ఒప్పుకోదు, లేకపోతే మా సమాజం, లేకపోతే మా కమ్యూనిటీ వాళ్ళు వద్దొద్దొద్దు అంటారు అని చాలా కండిషన్స్ ఉంటాయి. మరి వాళ్ళు ఏం చేయాలి అన్నది మనం 11వ శ్లోకంలో తెలుసుకుంటాం. ఈవెన్ రీసెంట్ గా నేను విన్నాను, తను యాక్చువల్‌గా క్రిస్టియన్ లేడీ అంట. బట్ తనకి ఎప్పుడో ఒకసారి అనిపించింది. అందరూ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా డొనేషన్స్ ఇదొస్తుంది కదా! పోస్టర్ వెళ్తూ ఉంటుంది గదా! అప్పుడు ఆవిడ అనుకుందంట. ఓకే. నాకు తెలీదు. నాకు అసలు కృష్ణుడు అంటే ఏంటో తెలీదు. బట్ ఐ విల్ డొనేట్ ఫర్ కృష్ణాస్ డ్రెస్ అని ఆవిడ డొనేట్ చేసిందంట. సో, ఆఫ్టర్ 6 మంత్స్ తనకనిపించిందంట టెంపుల్‌కెళ్ళి ఒకసారి దర్శించుకోవాలని. రైట్. సో ఇది జరుగుతుంది. ఏమవుతుంది, సేవ చేయటం కారణంగా మనం భగవంతుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాం. డైరెక్ట్ గా సాధన చేయలేకపోతున్నాం. ఓకే, నీ కర్మ ఫలితాన్ని స్వామి కోసం కేటాయించు. ఇది కూడా చేయలేకపోతే ఏం చేయాలన్నది మనం 11వ శ్లోకంలో తెలుసుకున్నామండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా ఈ రోజు మనం చర్చించుకునే దాంట్లో? మాతాజీ హరే కృష్ణ మాతాజీ. జార్జ్ ఆయన పేరు చెప్పరు కొంచెం. జార్జ్ హారిసన్. మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే మనం కృష్ణ. డైలీ చదువుతాను కదా మాతాజీ, 2 to 3 సెషన్ ఆత్మ ఆహా. సాక్షాత్కారం. అవునా? దాంట్లో వస్తుంది మాతాజీ జార్జ్ హార్సన్. మళ్ళీ జార్జ్ ప్రభుపాదుల హారిసన్. వారి డిస్కషన్. అవునా? రైట్ రైట్. హరే కృష్ణ చాలా ఇష్టం మాతాజీ. ప్రభుపాద్ గారికి జార్జ్ హారిసన్ క్యారెక్టర్. ఎస్ మాతాజీ. మాతాజీ వాళ్ళ క్లాస్ లో అసలు ఎన్ని విషయాలు అంటే ఫస్ట్ టైం వింటున్నాం మాతాజీ కొన్ని విషయాలన్నీ. అంటే భక్తి ఉద్యమము అంటే ఒక్కటే కాదు, ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇన్ని రకాలుగా కూడా మనము కృష్ణ ఉద్యమంలో వెళ్ళొచ్చు అనేది చాలా చాలా బాగా అర్థమైంది మాతాజీ. అంటే ఇంకా ఇంకా వేరియస్ గా థింక్ చేయడం స్టార్ట్ అయినాం. ఓహో, ఒక్కటే కాదు, చాలా మంది ఎవరు అపోజ్ చేస్తున్నారో వాళ్ళని తప్పకుండా ఇన్ని విధాలుగా వాళ్ళకి చెప్పొచ్చు అనే ఒక కొత్త విషయం చాలా బాగా తెలిసింది మాతాజీ. ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది, అసలు ఇంకా ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. అంటే చాలా మంది రెగ్యులేటర్ ప్రిన్సిపల్ ఒకటే అనుకొని కొంచెం దూరం వెళ్తూ ఉంటారు మాతాజీ. కానీ అవును. వాళ్ళకి మనం ఇవాళ ఇన్ని విషయాలు చెప్పొచ్చు అని, నిరంతర కృష్ణనామానికి దానికి సంబంధం కూడా లేదు, ఇలా చేస్తూ చేస్తూ రండి అని కూడా చెప్పొచ్చు అని చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వెరీ నైస్, వండర్ఫుల్ మాతాజీ. సో మీరు చాలా బాగా ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు. చాలా బాగా భగవంతుని యొక్క పుస్తకాలు, నామ సంకీర్తన అందరిలోకి తీసుకెళ్తున్నారు. అవి చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. మీ ప్రయత్నం చాలా బాగా చేస్తారు. హరే కృష్ణ అవును మాతాజీ. మాతాజీ, ఇంకేం లేదు, హరే ఇంకా కృష్ణ చేస్తా మాతాజీ. మాతాజీ. చాలా ఇంకా try డెఫినెట్ చేస్తా. గా అందరూ భక్తి సాధన చేయలేకపోవచ్చు, వాళ్ళని కూడా ఎంప్లాయ్ చేయవచ్చు కృష్ణ చైతన్యంలో ఏదో విధంగా. ఎస్ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ వాళ్ళు. ఆయనది ఒక ఉదాహరణ తీసుకొని చాలా చక్కగా అసలు మాకు అర్థమయ్యేటట్టు చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. హరే ఎవరి కృష్ణ. చేతనంత కృష్ణ భక్తిలో ఉండొచ్చు, అంటే ఎవరికి చేతనైంది అలా చెయ్యొచ్చు. ఏది చేసినా కానీ కృష్ణుని సెంటర్ గా పెట్టుకొని చెయ్యాలి. అది చేస్తే ఆయన చూస్తారు. అంటే ఇప్పుడు లాస్ట్ మీరు చెప్పారు కదా మాతాజీ, ఆమె సర్వీస్ కి మళ్ళీ చేస్తూ మళ్ళీ ఇలా భక్తిలోకి వెళ్ళిపోయిందని. అంటే ఓవర్ ద టైం మనం అలా వెళ్ళిపోతాము. అంటే ఎవరి డెఫినెట్ గా మనస్తత్వాన్ని బట్టి మనకు వాళ్ళు తెలియకుండానే వెళ్ళిపోతాం. మనకు అదే తెలియకుండానే మాతాజీ. వెళ్ళిపోతాం. అదే మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ.
సో హరే కృష్ణ చెప్తున్నారు, నాకు డ్రెస్ ఇచ్చావు, మరి నేను వేసుకుంటే చూడవా వచ్చి. అవును మాతాజీ, చాలా డ్రెస్ బాగుంది. ఇచ్చావు కదా, మరి నన్ను చూడవా వచ్చి అని పిలుస్తాడు ఆయన. చాలా బాగుంది మాతాజీ. వినడానికి సింపుల్ గా ఉంటుంది కానీ అందులో భక్తి భావము ఎంత బాగా ఉంటుందో మాతాజీ. ఆవిడికి జరిగింది మా అందరికి కూడా జరుగుద్ది అనే ఉద్దేశంతో మాకు మనసులో ఇలా నాటుకుంది మాతాజీ వేళ. డెఫినెట్ గా మన అందరికీ హరే జరుగుతుంది కృష్ణ. అది. ఎంత ఎంత చిన్నగా చేసినా జగన్నాథుడు ఏం చేస్తాడు, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటాడు. మన చిన్న సవనాన్ని పెద్దగా మ్యాగ్నిఫై చేసి, వావ్ ఎంత భక్తి చేస్తున్నాడు వీడికి, డెఫినెట్ గా నాకు కరుణ ఇవ్వాల్సింది. రైట్. ఆయనంట హరే కృష్ణ మన మాతాజీ. తప్పులు చేసినప్పుడు భగవంతుడు నేను చూడలే అంటాడు. కానీ కరెక్ట్ గా చేసి చిన్న సేవ, ఓ ఎంత పెద్ద సేవ చేసేసింది నా కోసం. సరే, అది ఇంకోటి కూడా బాగా భగవంతుడు. అనిపించింది ఇది మాతాజీ. బాగుంది మాతాజీ, చాలా చాలా నాకు ఇంకా బాగా చెప్తున్నాను మాతాజీ. మీలాంటి మాతాజీ సిద్ధాంతుల ఈరోజు వల్ల ఎన్నో నేర్చుకుంటున్నాం మాతాజీ. నిజంగా పొద్దున్నే అసలు ఎంత బాగుంటున్నాయి అంటే నిజంగా అవంతా రోజంతా కూడా మనసులో మననం అయిపోతుంటాయి మాతాజీ. నిజంగా హరే కృష్ణ రైట్. మాతాజీ. థ్యాంక్ హరే యూ కృష్ణ. మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. యాత్రలకు వెళ్తే ఎప్పుడు కూడా మన పిల్లలకి తేవాలా, మన వాళ్ళకి తేవాలా అని చెప్పి ఆలోచిస్తాం ఎప్పుడు కూడా. అవునండి. కానీ అది చాలా రాంగ్. మనం ఏది కూడా మనం చేసిన కృష్ణకే చెయ్యాలి. అవును మాతాజీ. సర్వీస్ అవును. చేస్తాం కానీ అక్కడికి వెళ్ళి టెంపుల్లో ఎంతో పురాతనమైన అవును. టెంపుల్, 5,000 సంవత్సరాలు అంటారు. ఒక్క రూపాయి కూడా డొనేట్ చేయరు అందులో. డొనేట్ కానీ చేయరు. అక్కడి అవును. నుంచి ఏదో కొనుక్కొచ్చి శారీ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాలి అనుకుంటారు. అవును. సో అది అది నిజంగా మాతాజీ. అట్లా అమాయకత్వం సర్వీస్ అనుకోవాలో ఏంటో తెలియదు. అంటే మనం తెచ్చాము వాళ్ళ కోసం అని చెప్పని వాళ్ళు అనుకోవాలి అని చెప్పన్నానని. ఎవరిని సంతృప్తి చేయడం కోసం బతుకుతున్నాం ఇక్కడ. అదే మనని, అదే మన అనుకోవాలి. పక్కింటోళ్ళని, రిలేటివ్స్ ని సంతృప్తి కోసం బతుకుతున్నామా, భగవంతుడి సంతృప్తి కోసం బతుకుతున్నామా? అది అది ఇంపార్టెంట్. అర్థమైంది మాతాజీ. అది నిజంగానే అది చాలా చాలా మాతాజీ. సర్వీస్ అనేది చాలా మంచి మెసేజ్ తీసుకొచ్చారు మాతాజీ మీరు. చాలా మనం మంచి ఎక్కడెక్కడో దూరం దూరం టెంపుల్స్ కి వెళ్తాము, అక్కడ నుంచి ఏవో తీసుకెళ్తాం కానీ ఆయనకి కొద్దిగా డొనేట్ చేద్దాము టెంపుల్ కోసం అనే ఆలోచన రాదు. ఇప్పుడు ఇది విన్న తర్వాత మాతాజీ చాలా తెలుసుకోగలిగాం చాలా విషయాలు. మీరు చెప్పారుగా మాతాజీ, లాస్ట్ థర్డ్ స్టెప్ సాధ్య సాధన తర్వాత ఆయన కొరకు కర్మలు ఎన్ని రకాలుగా చేయొచ్చో, అసలు ఎన్ని ఆప్షన్స్ ఎన్ని విధాలుగా చెప్పారు మాతాజీ. జార్జ్ హారిసన్ నిజంగా ఈ థర్డ్ స్టెప్ తీసుకున్నా కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ప్రభుపాదుల వారికి దృష్టిలో ఆయన ఎంత ఉన్నతంగా వెళ్ళారనేది అసలు ఇది విన్న తర్వాత కనీసం అట్లీస్ట్ మేము ఇలా చేస్తేనే భగవంతుడు పొందొచ్చు కదా అని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారనిపించింది మాతాజీ. డెఫినెట్ గా మనం ఏం చేసినా అది కౌంట్ అవుతుంది. ఏం చేసినా కౌంట్ అవుతుంది. గురువు హరే ప్లీజ్ కృష్ణ అయితే మాతాజీ. భగవంతుడు ప్లీజ్ అవుతాడు. డెఫినెట్ గా గురువు ప్లీజ్ అయినా, వైష్ణవులు సంతోషపడ్డా ఏమవుతుంది, వాళ్ళు మన భగవంతుడి దగ్గర తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్తారు. హరే కృష్ణ మాతాజీ. దండం ప్రణామం. సర్వత్రగా. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ చాలా హరే బాగా కృష్ణ చెప్పారు. మాతాజీ. ఈ రోజు దండవత్ ప్రణామాలు. ప్రతి ఒక్కరు మనకు కృష్ణ సాంగత్యంలో చేరొచ్చు అనేది మంచి వార్త మాతాజీ. ఈ రోజు మంచి క్లాసు. ప్రతి హరే కృష్ణ. ఒక్కరికి మనం కృష్ణని దర్శించుకోవచ్చు. బాగా చెప్పారు మాతాజీ ఈ రోజు అయితే. అవునండి. చాలా బాగా చెప్పారు ఈ రోజు. ప్రతి సో జై జై ఎవరిని హనుమాన్. కూడా వద్దు అన్నాడు స్వామి. అందరు రండి, ఏదో విధంగా చేయండి, నా దగ్గరికి వచ్చేసేయండి అంతే. ఏ చాలా బాగా సంవత్సరం చెప్పారు. మాతాజీ జార్జి హర్సన్ ప్రభుపాదుల వారి దగ్గర? 1969 లో పరిచయం అవుతుందండి. తర్వాత 1977 వరకు కూడా ప్రభుపాదు భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆయన డివోటీస్ తో ప్రభుపాదుతో సాంగత్యంలో ఉండేవారు. ఎనీ టైం డొనేషన్స్ విరివిగా ఇచ్చేసేవారు. అదనమాట. ఎందుకంటే ఆయన కొంచెం కష్టంగా ఉండేది అప్పట్లో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించడం. ఆయన మాంసభక్షణ మానేస్తారు కానీ కొన్ని మిగతావి పాటించడం, ఇంటాక్సికేషన్ అవి కొంచెం కష్టంగా ఉండేవి ఆయనకి. బట్ కానీ తను రాసి ఇదివరకు మామూలుగా ఏమంటారు, ఇంద్రియ తృప్తి కోసం రాసే పాటలని మానేస్తాడు ఆయన. మొత్తం అన్ని కృష్ణుడి గురించి రాస్తాడు. మై స్వీట్ లార్డ్ కృష్ణ. ఇంకొకటి అద్భుతమైనది, నేను నిన్న చదువుతున్నప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగించింది. జార్జ్ హారిసన్ గారు చనిపోయే ముందు ఒక మాట చెప్తారంట. అదేంటంటే నేను అది రాశాను. ఓకే కరెక్ట్ గా అదే మీకు చదివినిపిస్తాను. ఎవ్రీథింగ్ ఎల్స్ క్యాన్ వెయిట్ బట్ ద సెర్చ్ ఫర్ గాడ్ కాంట్ వెయిట్. సో దేనికోసమైనా వెయిట్ చేయవచ్చు, కానీ భగవంతుని అన్వేషించటం అనే విషయంలో ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ చేయవద్దు, వెయిట్ చేయవద్దు. దాని గురించి రైట్ నౌ స్టార్ట్ చేయండి అని జార్జ్ హారిసన్ గారు చెప్తారనమాట. ఇంకొక లైన్ హరే చెప్తారు ఆయన, ఆల్ యూ నీడ్, నీకు జీవితంలో కావాల్సింది ఏంటంటే కృష్ణ ప్రేమ. ఇది లాస్ట్ ఫైనల్ వర్డ్స్ ఆయన చెప్పింది ఆయన చుట్టుపక్కల వాళ్ళకి. అంటే ఆయన చైతన్యం ఎలా ఉంది, లాస్ట్ లో కృష్ణ అని తలుచుకున్నాడు, ఇంకేంటి అయిపోయింది. రైట్. హరే కృష్ణ మాతాజీ.
హరే మాతాజీ హరి కృష్ణ ఆయన పెద్ద మ్యూజిక్ ట్రూప్ కండక్ట్ చేసేవాళ్ళు కదా మాతాజీ జార్జ్ బీటర్స్ హారిసన్. బీటర్స్ లో ఉండేవారు. బీటర్స్ అని పెద్ద గ్రూప్ అప్పుడు 4-5 మెంబర్స్ 6 మెంబర్స్ గ్రూప్ అది. బట్ మాతాజీ మిగతా అంటే వాళ్ళందరూ ఆల్బమ్ అట్రాక్ట్ అవ్వలేదు. బట్ ఈయన బాగా అట్రాక్ట్ అయ్యాడు. ఆల్బమ్ అసలు మాతాజీ అటువంటి అంటే గ్రూప్ కనుక అట్రాక్ట్ అయితే నిజంగా చాలా మంచి అడ్వాంటేజ్ అవుతుంది అవును. మాతాజీ. మంచిగా ప్రచారం చేయగలుగుతారు. అది ప్రచారం జార్జ్ హారిసన్ చేయగలుగుతారు. గారు బట్ ఈయన బాగా సెపరేట్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భౌతికేంద్ర తృప్తి సాంగ్స్ అవి. తర్వాత ఈయన సెపరేట్ అయ్యి ఎన్నో ఆల్బమ్స్ కృష్ణుడి మీద చేశారంట. మై స్వీట్ లార్డ్, మిజరీస్, వాట్ ఈస్ సొల్యూషన్ టు ద మిజరీస్ అని, అలాగా నామ సంకీర్తన, స్వీట్ నేమ్, అలాగా ప్రతిదీ కూడా భగవంతుడి మీద చేశాడు. అప్పుడు అన్ని కూడా అవన్నీ కూడా డబ్బల్ సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయినాయి అనమాట. అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసేసేవి. అంతలాగా అది అందరినీ ఆకట్టుకునేవన్నమాట. ఎందుకంటే కృష్ణ గురు సంతృప్తి పడ్డాడు. కృష్ణ ప్రొఫూజ్ గా ఎంత ఎంత అంటే అంత 2 చేతులతో ఫుల్ గా ఆశీర్వచనాలు ఇచ్చాడు ఆయనకి. అంత సక్సెస్ అయిపోయాడు ఆయన తర్వాత. హరే కృష్ణ బిఫోర్ ఏమో భౌతికంగా ఉన్న వాటి కోసం యూజ్ చేసేవాళ్ళు, తర్వాత అవును. ఆధ్యాత్మికంగా యూజ్ చేశారు. ఎస్ సో ఎస్ హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్వత్ ప్రణామ్. మాతాజీ మీరు ఇచ్చే బూస్టింగ్ చాలా బాగుంటుంది మాతాజీ. ఎర్లీ మార్నింగ్ క్లాస్ రోజంతా వైబ్స్ ఉంటాయి మాతాజీ. చాలా హరి హరి. బాగుంటుంది. చిన్న పిల్లలకి గనక ఎర్లీ మార్నింగ్ లేవడంతో కౌ మిల్క్ తో మనం ఎలా స్టార్ట్ చేసి పెట్టి వాళ్ళకి రోజంతా ఎనర్జీ ఉంటుందని తల్లి ఎలా పడుతుందో అలా చిన్న బాలలకి మాకు మీరు ఇచ్చే బూస్టింగ్ అయ్యో. రోజంతా ఉంటుంది మాతాజీ. చాలా బాగుంటుంది మాతాజీ. అంతా ఏ ప్రభుపాద్ టైం గురు దొరికినా కూడా ఏం మహారాజ్ యొక్క చేద్దాం కరుణ అండి. ఏం చేద్దాం ఆధ్యాత్మిక ఏం చేద్దాం ఏం నేర్చుకుందాం అన్న ఇదే ఉంటుంది మాతాజీ. వెరీ నైస్, చాలా వండర్ఫుల్. చాలా హార్ట్ఫుల్ గా చాలా థ్యాంక్స్ మాతాజీ. మీరు ఇస్తున్న ఈ సెషన్ వాటికి చాలా చాలా యూజ్ అవుతుంది మాతాజీ. వెరీ థ్యాంక్ నైస్, యూ వెరీ నైస్. హరే థ్యాంక్ యూ కృష్ణ సో మాతాజీ. మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అసోసియేషన్. రైట్. హరే శ్రీల ప్రభుపాద్ की जय, गुरु महाराज जय पताका स्वामी महाराज की जय, ग्रंथराज श्रीमद् भागवत गीता की जय, गौर प्रेमानंदे हरि हरि. రేపు భాగవత సెషన్ లో కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ధన్వత్ ప్రణామ్. ధన్వత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ధన్వత్ ప్రణామ్ డివోటీస్.